నేను ఎందుకు కిందకు వచ్చేసానంటే, నేను ఏదో ప్రసంగం చేస్తే మీరు వినాలి అనేది నా ఉద్దేశం కాదు. మనం కలిసి ఒక చిన్న వాక్య భాగాన్ని ధ్యానం చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అంటే దాంట్లో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వదు, మీరు కూడా మీ తలంపులు చెప్పాలి. అప్పుడే మనం ఎక్కువసేపు గడపడానికి సాధ్యం. లేదంటే మీరు వింటూ ఉంటే కనుక ఎండలో నిద్రపోవాలనిపిస్తుంది కదా అంతే. అయితే నేను తీసుకునేటువంటి అంశం నా అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండటానికని ఒక ప్రశ్న వేస్తాను. దానికి మీరేం జవాబు చెప్తారో చూద్దాం. మన ప్రపంచాన్ని ఒక 2 సంవత్సరాలు కరోనా బాగా కుదిపేసింది కదా. కరోనాకి ఎవరు కారకులు? కరోనాకి ఎవరు కారకులు? దేవుడు. దేవుడు మిగిలిన వాళ్ళు ఏమంటారు? మనమే కాదు. మీరంతా మనమే అంటున్నారు, వాళ్ళేమో దేవుడు అంటారు. సరే, చివరికి ఎవరో తేల్చుకోండి. ఈరోజు మనకున్న కరోనాకి కారణం ఎవరు అని. అయితే కొంతకాలం క్రితం అది తెలియబెట్టడం బాగా చదువుకున్న వాళ్ళంతా కొంతమంది కూడుకొని భక్తి కలిగిన వాడు, అరే ప్రపంచంలో ఉన్న సమస్యలకి అసలు కారణం ఏంటి, ఏది కారణం అని ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జవాబు చెప్పారు. వాళ్ళు ఇచ్చిన జవాబు నేను చెప్తాను. ఒక ఆయన ఏమన్నాడంటే, అరే ప్రపంచంలో సమస్యలన్నిటికీ కారణం ఒకటేరా, డబ్బు లేకపోవడం అన్నాడు. అందరికీ డబ్బు ఉంటే సమస్య ఉండదు అన్నాడు. అయితే డబ్బు ఉంటే సమస్య ఉండదు అన్న దగ్గర నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. 2 ప్రశ్నలు మీరు కూడా జవాబు చెప్పాలి. అంటే మీ మనసులో ఏం జవాబు వస్తే చెప్పాను. ఇప్పుడు మనుషులని వీళ్ళు అన్నారు, దేవుడు అని ఆవిడన్నారు. ఇద్దరిని నేను తప్పుపట్ల తెచ్చుకున్నా అన్నాను అంతే. అలాగే మీరు ఏ జవాబు చెప్పినప్పుడు నేనేం తప్పుపట్టాను. కాబట్టి మీరు చెప్పండి, చెప్తే అప్పుడు మీ ఆలోచన అంటే మనకి అర్థం. నా ప్రశ్న ఏంటంటే, ఈ ప్రపంచంలో డబ్బున్న వాళ్ళకి ఎక్కువ సమస్యలు ఉంటాయా, డబ్బు లేని వాళ్ళకి ఎక్కువ సమస్యలు ఉంటాయా? డబ్బున్న వాళ్ళకి. అవునండి, డబ్బున్న వాళ్ళకి 2 సమస్యలు ఉంటాయి. ఒక సమస్య ఏంటంటే ఇంకా ఎక్కువ ఎలా సంపాదించాలి. డబ్బు లేని వాడు సంపాదించడం ఆలోచించాలి. మనం సముద్రం దగ్గరికి వెళ్తే బీచ్కి వెళ్ళినట్టు ఏది కావాలి మీరు ఆలోచించుకోండి. కుర్చీ తెచ్చుకొని ముందు కూర్చోండి, ఎక్కడ కూర్చున్నా నేను ఏమన్నా రైట్. ఓకే సరే, మీకు ఒక మాట చెప్తాను. మీరు చాలా క్రైస్తవ మీటింగ్కి వెళ్ళమంటారు, నా దాంట్లో ఎక్కడ చూడండి, ఎక్కడ చూడండి, పక్కా చెప్తాను. మీ ఊహకి ఎప్పుడు అందండి, నేను అస్సలు అన్నా అదండి, అది విషయం. ఓకే సరే, 2 రకాల సమస్యలు ఉంటాయి డబ్బులు అనే విషయం అవుతుంది. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, చదువురా, చాలా మందికి చదువు లేదు, అందరూ కనుక చదువుకుంటే కనుక సమస్యలు ఉండవు అని అన్నారు. మీరేమంటారు? ఏమంటారు? చదువుకున్నవాడు వాడికి కూడా సమస్య ఉంది. రైట్, చదువుకున్న వాడికి సమస్యలు ఉన్నాయి. నేనేమంటాను తెలుసా, సమస్యలు అదేనా, జబ్బులు పుట్టుకొచ్చినాయి చదువున్న వాళ్ళ దగ్గర నుంచి, సినిమాలు పుట్టుకొచ్చింది చదువున్న వాళ్ళ దగ్గర నుంచి, అదేనా మాదక ద్రవ్యాలు పుట్టుకొచ్చినాయి చదువున్న వాళ్ళ దగ్గర నుంచి, స్ట్రైకులు ఎక్కడైనా మొదలైనవి అంటే అది చదువున్న వాళ్ళ దగ్గర నుంచి, ఉద్యమాలు ఎక్కడైనా మొదలైనవి అంటే అది చదువున్న వాళ్ళ దగ్గర నుంచి. అవునా కదా? చదువు సమస్య. కాబట్టి చదువు లేకపోవటం, చదువు ఉండటం అనేది పెద్ద విషయం కాదు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏంటంటే డిఎల్ మూడి. ఓకే, నేను ఆపే
టెన్షన్ పడదు, అతను చెయ్యదు, వేస్తే కానీ చెయ్యకూడదు సార్, అది విషయం. రైట్. డిఎల్ మూడి అనేటువంటి ఆయన 9వ క్లాస్ ఫెయిల్ అయ్యాడు, కానీ గొప్ప ప్రసంగి, చాలా గొప్ప ప్రసంగి. 1,00,000 మందికి పైగా ఆయన బాప్తీసాలు ఇచ్చాడు డిఎల్ మూడి. అయితే ఒకసారి విమానంలో వెళ్తా ఉంటే, విమానంలో టీలు కాఫీలు ఇస్తారు, ఎయిర్ హోస్టెస్ అంటారు, ఆవిడ గుర్తుపట్టిందంట డిఎల్ మూడిని. గుర్తుపట్టి ఎక్కడికి వెళ్తాం అని అడిగిందంట. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిందంట. అడిగితే ఆయన అన్నాడంట, నేను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్తాను, అదొక పెద్ద విశ్వవిద్యాలయం. ఎందుకు అన్నాను, వాళ్ళు పిలిచారు నన్ను మాట్లాడమని అని అంటే, ఇవి నవ్విందంట. ఎందుకు నవ్వుతున్నావు అని అంటే, 9వ క్లాస్ ఫెయిల్ అయ్యేవాడివి, ఆగేళ్ళు ఏం చెప్తావు అన్నట్లు అన్నారు. అని అంటే ఇదేమి ఫీల్ అవ్వలేదు, కానీ అలా ఉన్నాడు. కొద్దిసేపు నాకు మళ్ళీ వస్తే, అమ్మాయి నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, ఏంటనంటే, నీకు ఒక కుర్రోడు ఉన్నాడు, కొడుకు, ఒకడే కొడుకు, వాడు కాలేజీలోకి వెళ్ళబోతున్నాడు, చాలా దరిద్రుడు, అన్ని రకాలైనటువంటి చెడు అలవాట్లు వ్యసనాలు ఉన్నవాడు. ఒకవేళ వాడు నీతో, మమ్మీ ఏదైనా ఒక్కటి కోరుకో నేను చేస్తాను, ఏదైనా ఒకటి కోరుకో అని అంటే, ఏం కోరుతావు నీ కొడుకుని, అది చెడ్డోడని తెలిసి ఏం కోరుతావు అని అంటే, ఆవిడ ఆలోచించన్నదంట, రే ఒక్క పని చేయరా, కాలేజీకి వెళ్ళి ఒక డిగ్రీ సంపాదించుకుని రారా అని అంటాను. అంటే ఎందుకు అనంటే, కాలేజీకి వెళ్ళి డిగ్రీ చదువుకొని వస్తే ఈ 3 సంవత్సరాల్లో జీవితం బాగుపడిపోద్ది, వాడు వ్యసనాల నుంచి బయటకు వచ్చేస్తాడు, మంచోడు అయిపోతాడు కదా అన్నది. అప్పుడు డిఎల్ మూడి అన్నాడు, తెలుసా, నీ కొడుకు కాలేజీలోకి వెళ్ళక ముందు రైలు పట్టాలకు ఉన్నటువంటి నట్లు బోల్ట్లు దొంగతనం చేసి మిఠాయి కొట్టుకు అమ్ముకునేటువంటి బ్యాచ్ అయితే, వాడు కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత నట్లు బోట్లు తీసిరాడు, పట్టాలు తీసేస్తాడు, అంతే కదా. చదువుకున్న వాడు చేసేది అదే. కాబట్టి చదువు సమస్యకు పరిష్కారం కాదు. కొంతమంది ఏమన్నా తెలుసా, సంస్కృతి అంటే ఏంటి, పట్టణ జీవితం, ఆధునిక జీవితం, మొబైల్స్, టెలివిజన్, కార్లు, హడావిడి, అలా ఉంటే బాగుంటుంది. కొంతమంది అడవుల్లో బతుకుతున్నారు అని అంటే, ఏ జీవితం సుఖంగా ఉంటుంది, అడవి జీవితమా పట్టణ జీవితమా? మరి మీరు కొంతమందికి అడవికి వెళ్ళినటువంటి అనుభూతి లేదు. నేను ప్రతి సంవత్సరం వెళ్తాను అడవుల్లోకి, దేవుని వాక్యం అందించాను, ప్రతి సంవత్సరం నడుచుకుంటూ వెళ్తాను. మన ఈ మధ్యన వెళ్ళాను 7 ఊళ్ళో దేవుని వాక్యం చెప్పడానికి 21 గంటలు నడిచాను. 21 గంటలు నడుచుకుంటూ వెళ్తే ఒక్కొక్క గ్రామం వస్తుంది, 2-3 గంటలకి, లైట్లు ఉండవు, ఏముండవు, అక్కడ వాక్యం చెప్పాలి, మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి అట్లా. అయితే గ్రామాల్లో జీవితం ఎలా ఉంటుంది తెలుసా, సరిహద్దులు ఉండవు, నీ ఇష్టం ఎక్కడ దాకా నువ్వు బతికేయచ్చు, భయాలు ఉండవు. నేను వెళ్ళినటువంటి ఈ 7 గ్రామాల్లో ఏ గ్రామానికి కూడా ఇంటికి తాళం లేదు, ఏ గ్రామానికి కూడా ఇంటికి తాళం లేదు. ఎందుకంటే భయాలు ఉండవు వాళ్ళకి, ఎవరిని ఎత్తుకెళ్ళిపోతాడేమో, ఎత్తుకెళ్తానికి బాగానే ఉంటుంది, ఏమన్నా ఎత్తుకెళ్తానికి కూడా ఎవడు ఉన్నాడు, ఇది పరిస్థితి, భయాలు ఇచ్చింది అని అంటే. ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, ఏమన్నాడంటే, పూర్వకాలంలో మనుషులు చెట్టు కింద ఉండేవాడు, ఈ చెట్టు నాది అనుకునేవాడు. ఇంకా అభివృద్ధి చెందిన తర్వాత చెట్టు కింద గుడిసేసుకొని ఈ గుడిసె నాది అన్నాడు. ఇంకా అభివృద్ధి చెందిన తర్వాత గుడిసె చుట్టూ దడిగట్టి ఈ స్థలం నాది అని అన్నారు. ఇంకా అభివృద్ధి చెందిన తర్వాత ఆ దడికి ఒక గేటు పెట్టి దీన్ని దాటి ఎవడు రాకూడదు అని పెట్టారు. ఇంకా పెరిగిన తర్వాత దడి తీసేసి గోడ కట్టేసి దానికి ఒక గేటు పెట్టి గేటుకి గొల్డాన్ని పెట్టి ఎవడు రావద్దు అని అన్నారు. ఇంకా అభివృద్ధి చెందిన తర్వాత దానికి ఒక తాళం పెట్టారు. ఇంకా అభివృద్ధి చెందిన తర్వాత బయట ఒక కుక్కను కట్టేశారు, ఎవడన్నా వస్తాడేమో. ఇంకా అభివృద్ధి చెందిన తర్వాత కుక్క మాట్లాడదో లేదా అని డబ్బులు ఇచ్చి ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టారు. ఇంకా అభివృద్ధి చెందిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ నిద్రపోతాడేమో అని సీసీ కెమెరా పెట్టారు. అంటే అభివృద్ధి అయ్యే కొద్దీ భయం పెరిగింది, అంతే, భద్రత ఏమి లేదు, భయం. నేనేమనుకుంటాను తెలుసా, అడవిలో భయం వేస్తుందని అస్సలేదు, పట్టణంలోనే భయం వేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టు. కాబట్టి మరి ఏంటి మానవుడి యొక్క సమస్యకు కారణం ఏంటి?
అయితే ఇప్పటికీ సుమారు 1970 సంవత్సరాల క్రితం ఒక ఆయన సమస్యకు పరిష్కారానికి ముందు ఇది సమస్య అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు సమస్యను? ఆ సమస్య మనలో ఉన్నదా? అది ఈరోజు మనం తెలుసుకోవడానికి చూద్దాం. అది మీకు బైబిల్లో చెప్తాను. మానవుడికి ఉన్నటువంటి ఇవన్నిటికి సమస్యలకి కారణం ఏంటి? కారణం అది చూద్దాం. ఆ కారణం మన జీవితంలో ఉందా? అది మన జీవితంలో అనుభవిస్తున్నాం. మీలో చాలామందికి నేను ఎంత చదువుకున్నా ఎందుకు అభివృద్ధి చెందాను, నేను చాలాసార్లు మంచి చేద్దాం అనుకుంటాను, ఎందుకు చేయలేకపోతున్నాను, నా గురించి నాకే చెడ్డగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? నేను చేసినటువంటి పనులకి నాకే చిరాకు అనిపిస్తుంది నా మీద. ఎందుకు వాళ్ళకి? వీటినన్నిటి నుంచి బయటికి రావడం తర్వాత విషయం. అసలు ఎందుకు ఇలా అయ్యింది అది మనం తెలుసుకుందాం. అయితే నేను పరిష్కారం కొద్దిసేపే చెప్తాను. పరిష్కారం కొద్దిసేపే. సమస్య ఎంత ఉందో చాలాసేపు చెప్తాను. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ మందు వేసుకోవాలో చెప్పడానికి ఎక్కువ టైం పట్టుద్దా, మీకు ఏం జబ్బు ఉందో తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టుద్దా? కదా. జబ్బు ఏంటో తెలిస్తే మందు ఏంటో చెప్పడం అనవసరం. జబ్బు తెలుసుకోవడానికి కొన్నిసార్లు 2-3 రోజులు పడుతుంది. దాన్ని తెలుసుకున్నాక 1 నిమిషంలో ట్యాబ్లెట్ ఇది వేసుకోండి అంటారు. జబ్బు ఏంటో తెలుసుకుంటాం, ట్యాబ్లెట్ ఏంటో 1 నిమిషంలో చెప్పి ముగిస్తాను. అది నేను చేసేటువంటి పని. ఓకే, నేను మీకు ఎవరి గురించి చెప్దాం అనుకుంటున్నానంటే, ఆయన పేరు పౌలు. ఆయన అసలు పేరు సౌలు. బాగా చదువుకున్నాడు, మంచోడు. ఎందుకు మంచోడు అంటే కష్టపడి చదివేవాడు. రెండోది, ఎందుకు మంచోడు అంటే తాను ఏం చదువుకున్నాడో దాన్ని పాటించేవాడు. మంచోడు ఎందుకు తెలుసా? తాను పాటించే దాన్ని ఇతరులకు చెప్పేవాడు. అతను మంచోడు ఎందుకు తెలుసా? ఇతరులు తాను చెప్పింది వినకపోతే వాదించేవాడు. ఎందుకు కాదు చెప్పండి, నేను ఇది చెప్తాను అని వాదించేవాడు. ఒకవేళ వాడు వినకపోతే కొట్టేవాడు, వినకపోతే చంపేసేవాడు. అది ఆయన బతుకు. అలాంటి పరిస్థితుల్లో తనకు ఒకసారి యేసుప్రభు కనబడ్డాడు అంట. అప్పుడు తన జీవితం మారిపోయింది. అప్పటి నుంచి తాను ఒకటే కోరిక, ఈ యేసయ్య గురించి చెప్పాలని. కాబట్టి తనకు తెలిసినటువంటి ప్రపంచం అంతా తిరిగేశాడు. తాను మారు మనసు పొందినప్పటి నుంచి చచ్చిపోయే లోపల ఆయన ప్రయాణం చేసినటువంటి దూరం 32,000 కిలోమీటర్లు. 32,000 కిలోమీటర్లు కాలినడక మీద తిరిగాడు. 28 దేశాలకు వెళ్ళాడు. 28 దేశాలు. అయితే అప్పట్లో ప్రపంచం అంతట్లో అతి పెద్ద పట్టణం రోమ్ పట్టణం. అతి పెద్ద పట్టణం అదే. తిరుపతి లాంటిది రోమ్ కూడా. ఎందుకంటే తిరుపతి 7 కొండల మీద ఉంది. రోమ్ పట్టణం కూడా 7 కొండల మీదే కట్టారు. బైబిల్లో 7 కొండల మీద నివాసం ఉన్నవాడా అని రోమ్ పట్టణాన్ని అన్నారు. ఎందుకంటే ఆయన 7 కొండల మీద ఆ పట్టణాన్ని కట్టారు కాబట్టి. ఓకే, ప్రపంచానికి అది రాజధాని. అక్కడి నుంచే ప్రపంచం అంతటికి రోడ్లు ఉండేవి. అక్కడి నుంచే ప్రపంచం అంతటిని కూడా ఏరుతూ ఉండేవాడు. కాబట్టి ఆయనకు ఒక కోరిక, నేను రోమ్ పట్టణానికి వెళ్ళి నేను నమ్మేదాన్ని వాళ్ళకి చెప్తే ప్రపంచం అంతటికీ చేరిపోతాను. అది ఆయన కోరిక. కానీ ఒక చిన్న భయం, నేను అప్పుడు దాకా బతుకుతానో లేదు, వెళ్ళటానికి అవకాశం ఉందా లేదు. కొరింథ్ అని రోమ్ పట్టణానికి పక్క దేశంలో ఉన్నాడు. రోమ్ పట్టణం ఇటలీలో ఉంటుంది. కొరింథ్ అనేది గ్రీస్ అనే పట్టణం దేశంలో ఉంది. అక్కడ కొరింథ్ అనే పట్టణంలో ఉన్నాడు. అప్పుడు ఉన్నప్పుడు ఆయన దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పేరు ఫీబే. చెప్పండి. వచ్చి, అన్నయ్య నేను రోమ్ పట్టణం వెళ్తున్నాను అన్నాడు. అవునా, ఎప్పుడు వెళ్తావు? వచ్చేవారం వెళ్తాను నేను. అయితే ఒక పని చెప్పి, నువ్వు వెళ్ళక ముందు నన్ను ఒకసారి కలువు అని చెప్పి ఆ అమ్మాయిని పంపించేసి అప్పటి నుంచి కూర్చొని ఒక పెద్ద ఉత్తరం రాశాడు. చాలా పెద్ద ఉత్తరం. ఆ అమ్మాయికి ఆ ఉత్తరాన్ని అంతటినీ క్యాలెండర్ చుట్టినట్లు చుట్టేసి ఆమె చేతిలో ఇచ్చాడు. అమ్మ ఫీబే, నువ్వు రోమ్ పట్టణం వెళ్ళి అక్కడ మనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఉత్తరం ఇచ్చాయి. ఏముందని నేను ఉత్తరంలో వాళ్ళకి ఇచ్చాయి, వాళ్ళకి చదవమని ఉత్తరంలో. నేను రోమ్ పట్టణం వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్తానో లేదో డౌట్ నాకు, అందుకని ఈ ఉత్తరం అన్నా చేరితే నేను చెప్పాలనుకున్న సందేశం వాళ్ళ దగ్గర చేరిపోదు అని ఆ ఉత్తరం ఫీబేకి ఇచ్చాడు.
ఆ ఉత్తరాన్నే మన బైబిల్లో పెట్టారు. ఆ ఉత్తరాన్నే అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక అంటారు. 16వ అధ్యాయంలో అమ్మాయి పేరు కనబడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఫీబే అనే ఆమె ద్వారా ఇది మీ దగ్గరికి వచ్చింది అని. ఓకే, అయిపోయింది. మీరు ఇప్పుడు ఏం తీయద్దు, కథ వింటారే అలా వినండి. కొద్దిసేపు నాకు తీద్దాం, మీరు బుర్రలోకి ఎక్కితే చాలు. ఓకే, చాలా సులభం, ఇందులో పెద్ద విషయం కాదు. ఈ ఉత్తరంలో 5 విషయాలు ఉంటాయి. ఈ రోమీలకు రాసిన పత్రికలో 5 విషయాలు. 5 విషయాలు ఏంటి చెప్తాను. 1, రే అసలు మన సమస్య ఏంట్రా, ఇది మొదటి విషయం. దీనికి అసలు ఏమన్నా పరిష్కారం ఉందంటావా, ఇది 2వ విషయం. ఆ పరిష్కారం మనకు పనిచేస్తుందంటావా, ఇది 3వ విషయం. అసలు అంతటికీ సూత్రధారి ఎవరా, ఇది 4వ విషయం. ఆహా, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, 5వ విషయం. 5 విషయాలు. 1, సమస్య ఏంట్రా. 2వది, పరిష్కారం ఉందా. 3వది, ఇది పనిచేస్తుందంటావా. అసలు దీని అంతటి కారకుడు ఎవరా. ఇప్పుడు మనం ఏం చేయాలి, 5 విషయాలు. ఈ 5టిని బైబిల్లో 5 పదాల్లో ఉపయోగిస్తాను. అవి ఏంటి చెప్తాను. ముందు ఆ పదాలు చెప్పానుకో, అమ్మో ఈడేదో మనం సిట్టుపడుతున్నాడు అనుకుంటాను. అందుకే అలా చెప్తే బాగుంటుందని. చాలా సులభంగా. మొదటి, మన సమస్య ఏంట్రా, దాన్నే పాపం అంటారు. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా, ఉంది, యేసయ్య. ఇది మనకు పనిచేస్తుంది, అప్పుడే మనం పరిశుద్ధులం. దీని అంతటికీ వెనకల సూత్రధారుల వల్ల ప్రభుత్వాన్ని చేసే దేవుడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, పరిచర్య. 5 విషయం: పాపం, పరిష్కారం, పరిశుద్ధత, ప్రభుత్వం, పరిచర్య. బస్ 5 పాఠం. ఇది రోమీలకు రాసిన పత్రిక 16 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయం. అంటే 45 మొహం ఎంత చూస్తున్నారు. మీ అందరి ముఖాలు నేను చూస్తాను. మీలో ఎవరైనా నిద్రపోయినా, అటు ఇటు కన్ను తిప్పినా నాకు అర్థం అవుతుంది. కాబట్టి అప్పుడు నేను ఆగిపోతాను. నా కోరిక ఏంటంటే, ఇంత ఎండలో ఇంత కష్టపడి నేను వచ్చింది నా గొప్పతనం చెప్పుకోవడానికి కాదు, మీ జీవితం బాగుపడాలి. ఈరోజు ఏదో ఒకటి తేవాలి. మీ భాషలో చెప్పాలంటే బుల్లెట్ దిక్కుండా ఎంతసేపు ఉన్నానన్నది కాదు విషయం. బుల్లెట్ దిగిందా లేదా, ఎక్కడి నుంచి మాట్లాడాలని కాదు, బుల్లెట్ దిగిందా. నాకు సూట్ ఉందా లేదా అని కాదు, మీకు బుల్లెట్ దిగిందా, ఇది కాదు. అర్థంగా పని జరగడం. దానికోసం నీ కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటాను, వెనకపోతే పాలు పట్టమంటే పడుకుంటాను, ఏదైనా చేస్తాను. నేను అంత సీరియస్, అంత సరదాగా. 2, ఓకే, పక్క. సో ఈ 5 విషయాల్లో మొదటి విషయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. మానవుడి సమస్యకు కారణం ఏంటి అన్నదాన్ని. మీ దగ్గర బైబిల్స్ ఉంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనము 1:30 దాకా ధ్యానం చేస్తాం. ఇప్పుడు టైం 12:14 అయింది. నేను ఎందుకన్నా అంత పక్క టైం చెప్తానంటే, వీడికి టైం తెలుసో లేదో, వీడికి ఆట వేస్తుందో లేదో, వీడు ఎప్పుడు సార్లు చెప్తాడో అని ఏమీ డౌట్ ఉండక్కర్లేదు. మనకి పక్కా ప్లాన్ ఉంటుంది. అందుకే పక్కా చెప్పేసాను ముందే. 1:30 ముగిచ్చేస్తాం. మీకు టైం కూడా తెలియనివ్వకుండా నేను చూస్తాను. ఓకే, కాబట్టి మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఇది విషయం, రైట్. ఇప్పుడు 1:12:14 అయింది, 15 అవ్వబోతుంది, రైట్. ఇది విషయం పక్కా. నేను ఉపయోగించేది డిజిటల్ కాబట్టి మన గడియారం పైన ఉంటుంది, వాడు మిస్ అవ్వం పక్కా, రైట్. టైం ప్రకారం అది. దీంట్లో రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 32 దాకా మనం ధ్యానం చేస్తాం. 18 నుంచి 32 దాకా. నేను ఎందుకు ఇంత టైం చెప్పానంటే, 18వ వచనం మీద 10 నిమిషాల పైన గడుపుతాను. వీడు ఒక్క వచనం మీద 10 నిమిషాలు గడిపాడు, 32కి ఎప్పటికి వెళ్తాడా అని టెన్షన్ పడక్కర్లేదు. 18వ వచనం కీలకమైంది, అందుకే ఎక్కువ టైం పడుతుంది. ఓకే, రైట్. 18వ వచనం చూడండి మీరు.
చూడండి, మీ దగ్గర బైబిల్ లేకపోతే పక్క వాళ్ళ దగ్గర చూడండి. ఇందుట్లో బైబిల్ తిరగలితే కూడా తీయండి, తప్పేంటి. ఎక్కడో చోట బైబిల్లో చూడండి, రైట్. మీరు అందరూ చూడటం నాకు కావాలి. 2 సార్లు చదువుతాను నేను. 18వ వచనం ఒక్కటే 2 సార్లు చదువుతాను. ఆ తర్వాత మీకు టైం ఇస్తాను. మీరు కూడా మీ మనసులో చదువుకోండి. 18వ వచనం ఒక్కటే. ఆ తర్వాత ఒక ప్రశ్న అడుగుతాను, దాని మీద జవాబు చెప్పండి. ఆ జవాబు 18వ వచనంలోనే ఉంటుంది, రైట్. దాంతో మొదలవుతుంది మన స్టడీ. ఓకే, పక్క చూద్దాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. మళ్ళీ చదువుతాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. మీ మనసులో ఒకసారి చదువుకోండి. ఆ ఒక్క వచ్చిన ఒక ప్రశ్న అడుగుతాను, దాని జవాబు చెప్పండి. ఓకే, పౌలు భక్తుడు మొదటి 17 వచనాల్లో పరిచయాలు చేసుకుంటున్నాడు. నేను ఎవరిని, ఎందుకు ఉత్తరం రాస్తున్నాను, ఇవన్నీ రాసుకుంటూ వచ్చాడు. 18వ వచనం నుంచి మానవుడి యొక్క సమస్యకు కారణం ఏంటి అనేది రాసుకుంటూ వస్తున్నాడు. ఈ 18వ వచనంలో అసలు మెయిన్ కారణం ఏంటి? ఈ లోకంలో భూకంపాలు ఉండటానికి, కరోనా లాంటి జబ్బులు ఉండటానికి, కరువులు ఉండటానికి, తుఫాన్లు ఉండటానికి, కష్టాలు ఉండటానికి కారణం ఏంటి అన్నదాన్ని 18వ వచనంలో రాశాడు. మీరు 18వ వచనం చూసి మానవులకు ఉన్న సమస్యలన్నిటికి కారణం ఏంటి అది చెప్పండి. 18వ వచనం పట్ల గట్టి చెప్పండి. దగ్గరకు వచ్చేస్తాను. ఒకటి అడిగా, వచ్చిన మొత్తం కాదు, ఒకటి. ఏంటంటే మా తాతగారి పేరు అలెగ్జాండరు, మా నాన్నగారి పేరు అబ్రహాము, మా అమ్మకి అమ్మగారి పేరు శారా, నా పేరు శకుంతల అంటే ఎవరు కాదు. అంటే దేవుని కోపం, భక్తిహీనత, సత్యాన్ని అడ్డగించడం, భక్తిహీనత, దుర్నీతి, భక్తిహీనత. చెప్పేసాను అన్న మళ్ళీ 20 మాట్లాడితే ఒకటి చెప్పేసాను, అయిపోతుంది. కొంచెం ఆలోచించాను. మీ ఉద్దేశంలో మానవుడికి ఉన్నటువంటి సమస్యకు కారణం ఏంటి? 18వ వచనం చూడండి, కొంచెం బుర్ర. ఒక విషయం చెప్పమంటారా? పూర్వకాలంలో పుస్తకాలు చదువుకునేవాడు. పుస్తకాలు చదువుకునేటప్పుడు స్వరాన్ని ఊహించేవాడు, ముఖాన్ని ఊహించేవాడు. తర్వాత పుస్తకాలు మానేసిన తర్వాత రేడియో వచ్చింది. స్వరాన్ని ఊహించక్కర్లేదు, అక్కడే ఉంటుంది కదా. ముఖాన్ని ఊహించేవాడు. తర్వాత టెలివిజన్ వచ్చింది. ఇప్పుడు ఊహించడానికి ఏం లేదు. గంగిరెద్దికి మనకి తేడా ఏం లేదు, దున్నపోతుకి మనకి ఏం తేడా లేదు. ఇప్పుడు దున్నపోతు ఎలా చూస్తూ ఉంటుంది, మనం కూడా టెలివిజన్ ముందు అంతే, పెద్ద ఏం ఉండదు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం టెలివిజన్ మీద కూర్చొని చాలా తెలివికరమాలు అనుకుంటే ఏం పని చేయాలి, ఏం పని చేస్తాం మనం? ఆడు మొత్తం బొమ్మ చూపిస్తాడు, శబ్దాలు చూపిస్తాడు, ఏముంది ఊహించుకోండి. అది పరిస్థితి. కాబట్టి కుర్రోళ్ళకి అమ్మాయిలకి బుర్ర ఉపయోగించుకొని మానేశారు. అది కొంచెం ఆలోచించి 18వ వచనం ఒక్కటే, కిందకి పైకి వెళ్ళదు. మానవుడి సమస్యకు కారణం ఏంటి చెప్పండి గట్టి. మనిషిదే కారణం అంటే దాని ప్రకారం ఏంటి? దేవుని కోపం. అక్కడ మొదలు పెడతాం. కొంచెం ఆలోచన. వీడు 18వ వచనం చూసి ఈ ఒక్క ప్రశ్న జవాబు చెప్పండి. దేవుడికి కోపం ఎందుకు వచ్చింది? నేను నీ సొంత జవాబు అడగలా, దాంట్లో ఏముందో చెప్పాను. మాట అనుకోవడం అనేది లేదు అక్కడ. అంటే ఎందుకనంటే వాక్యం చూడటం నాకు కావాలి మీరు. అందుకని
ఇది మీరేదో ఊహించుకొని చెప్పేట్లే, నేను ఎందుకు అంటావు మీరు ఎందుకు. దేవుడికి కోపం ఎందుకు వచ్చింది అక్కడ చూసి చెప్పాలి. సత్యం అడ్డగించింది. బాగుంది, అయ్యగారు చాలా లైన్లోకి వచ్చేసారు ఒకసారి వేసేపడు. సో దేవుడికి కోపం ఎందుకు వచ్చిందంటే సత్యాన్ని అడ్డగించింది. సత్యాన్ని మనుషులు 18వ వచనంలో సత్యాన్ని మనుషులు ఎలా అడ్డగిస్తున్నారు? దుర్నీతి ఒకటేనా? ఇప్పుడు సార్ వర్షం వచ్చింది, దేవుడు కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందిరా? సత్యాన్ని అడ్డగిస్తున్నారు. సత్యాన్ని ఎలా అడ్డగిస్తున్నారా? భక్తిహీనత, దుర్నీతి. అయితే మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతాం. ఈ 18వ వచనంలో మీరు ఇష్టపడనటువంటిది ఏమైనా ఉందా? మీరు ఇప్పుడు దాకా అంత సీరియస్గా వినండి, ఇప్పుడే వింటుంది ఏమైనా ఉన్నదా? 18వ వచనంలో దేవుడి కోపం వచ్చింది, సత్యాన్ని అడ్డగిస్తున్నారు, దుర్నీతి, భక్తిహీనత. 4 పదాలు ఉపయోగించాను. దేవుడు కోపం, సత్యాన్ని అడ్డగించడం, దుర్నీతి, భక్తిహీనత. ఈ 4గిట్లో అబద్ధం ఆడకుండా. అబద్ధం ఆడితే మీ గుండెల్లో ఏముంటుందో పెదాల్లో అదే వచ్చారు. ప్రేమించుకుందాం ఆ సినిమా ఇచ్చి మొన్నటికి 25 ఏళ్ళు అయింది. మనకి వరల్డ్లో పూర్తి టచ్ ఉంటుంది. ఈడేదో తెచ్చోడు ఏదైనా రామేసే చనిపోతున్నాడు, అర్థమైందా? పూర్తి టచ్ ఉంటుంది మనకి. కాబట్టి మనం చాలా సీరియస్గా ఆలోచించాలి. ఈ 4గిట్లో మీరు ఇష్టపడనటువంటి పదం ఏంటి? దేవుని కోపం, సత్యాన్ని అడగించడం, దుర్నీతి, భక్తిహీనం. ఈ 4గిట్లో మీకు ఇష్టం కాని పదం ఏంటి? అబద్ధం అంటున్నారు మనవాడు. సత్యాన్ని అడ్డగించమని అబద్ధం అంటున్నారు. తమ్ముడు ఎవరు? దేవుని కోపం. మనుషులకి ఎవరికి ఇష్టం ఉండదు. క్రైస్తవులు ఎప్పుడైనా దేవుడు కోపగించుకునేవాడు అని ప్రసంగాలు చెప్పడం మీరు విన్నారా? తెలరు. దేవుడు ప్రేమించేవాడు, దేవుడు క్షమించేవాడు, దేవుడు మా అమ్మ ఒక మూలలో కూర్చుంటాడు, ఎప్పుడైనా కూడా మన పని అయిపోతుంది. ఇదే కానీ దేవుడు కోపగించుకునేవాడు, జాగ్రత్త, పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే గోపాలు పడతాడు. ఎవడు చెప్తాడు? చెప్పరు. ఇక్కడ దాంతో మొదలు పెట్టాడు. స్టార్టింగ్ ఫస్ట్ అదే 17వ వచనం దాకా ఇంట్రడక్షన్, పరిచయ పంక్తులు అని మొట్టమొదటి మొదలు పెడితే మొదలు పెట్టాడు తెలుసా? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త దుర్నీతి మీద, భక్తిహీనత మీద దేవుని యొక్క పాపం పరలోకం నుంచి బయలుపరచబడుచున్నది. స్టార్టింగ్. దేవుడికి కోపం ఉండొచ్చా? మీ మైండ్లో ఏముందో చెప్పండి, తప్పేను. దేవుడు కోపం ఉండొచ్చా? ఉండొచ్చు అంటే ఎందుకు ఉండొచ్చో చెప్పండి. ఓకే, మనం చేసే పనులకి దేవుడు కోపం వస్తుంది. అసలు దేవుడు కోపం ఉండొచ్చా? ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు? మనం ప్రేమిస్తున్నాడు కనుక. ప్రేమిస్తే ఎక్కడ కోపం ఉంటుందా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ప్రేమిస్తున్నారు అంటున్నారు, కోపం అంటారు మీరు. నేను అలా కొంచెంసేపు రెచ్చగొట్టి మాడితే మీరేం కోపం ఫీల్ అవుతే మిమ్మల్ని ఆలోచించమండి. ఏమో ప్రేమిస్తారంటుంది, మళ్ళీ కోపం అంటుంది. ప్రేమలో ఎక్కడైనా కోపం ఉంటుందా? ప్రేమలోనే ఉంటుందా? ప్రేమ లేనప్పుడు ఉంటుందా? కోపం ఉండేది ప్రేమలోనే. ప్రేమ లేకపోతే కోపం ఉండదు. అయితే దేవుడు కోపం రావడానికి ప్రేమ కారణం, ఇంకేమన్నా ఉందా? దేవునికి కోపం రావడానికి ప్రేమ కారణం ఇంకేమన్నా ఉందా? అంటే దేవుడిలో పాపం ఉందా? నేను మనలో ఏముందా అనగా దేవుళ్ళో ఉందని చెప్పండి. మనలో పాపం ఉందమ్మా. దేవుళ్ళో కోపం ఉందానికి దేవుళ్ళో ఉన్న ప్రేమ ఒక్కటేనా, ఇంకేమన్నా ఉందా? ఇంకా దేవుళ్ళో కోపం ఉండటానికి దేవుళ్ళో ఏమన్నా ఉందా? ప్రేమ కాకుండా. కొంచెం ఆలోచించండి. కోపం దేంట్లోంచి పుట్టుకొస్తుందో ఆలోచించండి. అమ్మా చెప్పండి, పర్లేదు. ఇష్టం. బాగుంది, బాగా ఆలోచిస్తున్నారు. ఇంకా చెప్పండి. బాగా చెప్పాము. ఎందుకు అంత కష్టపడతాం? కరెక్టే. ఈ మాట ఎప్పుడు విన్నారో లేదు నాకు తెలియదు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధ దేవుడికి పరిశుద్ధత లేనిది ఏదైనా కనబడితే ఏమొస్తుంది? కోపం వస్తుంది. మీకు అర్థమైంది కదండి?
దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం ఎలా ఉండాలనుకుంటున్నాడు? మనకి అది లేదు, మనకి అది లేదు. కాబట్టి దేవుడికి ఏముందో కూడా తెలియట్లేదు మనం. మీకు అర్థం చెప్పండి పక్క అర్థం. పరిశుద్ధత ఉండటం అంటే ఏంటంటే లేకపోవడం అంటే ఏంటంటే అంటారు. చెప్తాను. మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, ఓకే, మామూలు జనరల్ కోసం ఈజీగా చెప్పచ్చు. రోడ్డు మీద తిరుపతి వెళ్ళారు, పట్టణం రోడ్డు మీద నడుచుకుంటున్నారు. అక్కడ రోడ్డు పక్కన పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి, బాత్రూమ్స్ అవి ఉన్నాయి, జాగ్రత్త. ఇవి పబ్లిక్ టాయిలెట్స్. మీరు రోడ్డు దాటుతున్నారు, పబ్లిక్ టాయిలెట్స్. అప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏంటంటే అక్కడ బోర్డు పెట్టారా? నేను అడిగిన దానికే జవాబు చెప్పాలి. ఎక్కువ మాడదు మీరు. బోర్డు పెట్టారా? ఎవరు చెప్పాడా? బుక్ ఎందుకు పూసుకున్నారు? ఇప్పుడు ఒక్కదాని తర్వాత ఒకటి వెళ్తే మనకి స్టెప్పులు బాగుంది. ఎవడక్కడ బోర్డు పెట్టలా, ఎవడక్కడ నుంచొని చెప్పలా. కానీ అది దాటేటప్పుడు దాన్ని చూసినా చూడకపోయినా స్మెల్ రాగానే అని మూసుకొని దాటిన తర్వాత తూ అని మూసి వెళ్ళిపోతారు. అవును కదా? ఎందుకని? మీకు ఆ వాసన పడదు. క్లియర్గా అర్థం కదా? అస్సలు పడదు. అందుకే ముక్కు మూసుకున్నాను. అదే బాత్రూంలో నీళ్లు పోయడానికి వాడు కూర్చుంటాడు, వాడు ముక్కు మూసుకుంటాడా? ఎందుకని? ఇప్పుడు మీకు అర్థం కదా? అదే బాత్రూంలో అదే మనిషి ఉన్నాడు. నువ్వు మనిషి, ఆడు మనిషి. అదే బాత్రూంలో అదే మనిషి ఉన్నాడు, కానీ ఆడు ముక్కు మూసుకోడు. ఎందుకు? అలవాటైపోయింది. నువ్వు మూసుకుంటున్నావు. ఎందుకని? నీకు అలవాటు అవ్వాలి. పాపం అలవాటైపోతే పరిశుద్ధత తెలియదు. ఉదాహరణకి పాపం అలవాటైపోతే పరిశుద్ధత తెలియదు. రాధేశ్యామ్ సినిమా రిలీజ్ అయింది ఆ రోజు రాత్రి నేను బీమార్లో ఉన్నాను. ప్రభాస్కి బీమార్లో ఉన్నటువంటి ఫ్యాన్స్ ప్రపంచం ఇంకెక్కడ లేదు. 555 కటౌట్లు ఫ్యాన్స్ కట్టారు. ఫ్యాన్స్ పెట్టి 555 కటౌట్లు 12 గంటల నుంచి 3 గంటల దాకా ఇనాగ్రేట్ చేసుకుంటూ వెళ్ళారు. రాత్రి కుర్రోడు చాలా ఖర్చు పెట్టారు. అప్పుడు నేను ప్రయాణం వెళ్తున్నాను. 2 రోజులు మళ్ళీ వచ్చారు. టీ షాప్ దగ్గర టీ తాగుతా ఉంటే 2 కుర్రోళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నాను. ఏమన్నా తెలుసా? రే రాధేశ్యామ్ పోయిందిరా, పాన్ ఇండియా రిలీజ్ కానీ ఫ్లాప్ అయిందిరా అని ఇంకోటి అడుగుతున్నాడు. ఎందుకంటావాలంటే రే అంటే చాలా నార్మల్గా ఉందిరా, ఏముందంటే ఎక్స్పోజర్ ఏమన్నా ఉందా, వైలెన్స్ ఏమన్నా ఉందా, అలా అన్న మాట. ఎక్స్పోజర్ ఏమన్నా ఉందా, వైలెన్స్ ఏమన్నా ఉందా, ఏం హిట్ అవుతుందిరా, ఏం హిట్ అవుతుంది? వాడు టక్కు టిక్కు చేసుకొని ఇలా పాటలు పాడుతుంటే ఎవరు చెప్తాడు? చూడరా. ఇప్పుడు నీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. నువ్వు ఏం చూడటానికి వెళ్ళావు అక్కడ? రొమాన్స్, వైలెన్స్. నీ హృదయం కోరుకుంటుంది అది. అది నీకు కనబడకపోతే నీకు అర్థమైందా? అది మన జీవితం. అది దుర్నీతి. అంటే దుర్నీతి అంటే నేను దొంగతనం ఒకటి చేశా, నేను 2-3 రేప్ చేశాను, 4-5 మర్డర్ చేశాను అని అంటే ఏం కాదు. ఈ చాలా బాత్రూంలో కూర్చునిపోయావు, కంపు కూడా కొట్టట్లేదు నీకు. పరిశుద్ధత అనేది ఎక్కడి నుంచి వస్తుంది మీకు? దేవుడికి కోపం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అని అంటే మీ నోటెంబట పరిశుద్ధత అనే పదం రావడానికి చాలా టైం పట్టింది మీకు. అర్థమవుతుందా? మీరు ఎక్కడ ఉన్నారా? ఎంత దౌర్భాగ్యమైన జీవితం చూస్తున్నారు? అర్థమవుతుందా మీకు? మనిషి తినడానికి కావాల్సింది ఏంటా అంటే అన్నం అంటే డబ్బుని చెప్తాడు ఎవడైనా. మనిషికి ఉండాల్సింది పరిశుద్ధత అని చటక్మని చెప్పాలి. అది చెప్పలేకపోయారంటే మీరు గడ్డి తిని పెంట తిని బతికేవాళ్ళని అర్థం. అక్కడ నుంచి వచ్చిన కంక్లూషన్ ఇదే. అలాంటి రోడ్డు మీద కోపం రాదు ఏమొస్తుంది దేవుడికి? ఏమొస్తుందని చెప్పండి. దేవుడు కోపం రావడానికి సత్యాన్ని అడ్డగించడం. సత్యాన్ని అడ్డగించడానికి 2 పదాలు ఉపయోగించాడు: దుర్నీతి, భక్తిహీనత. ఓకే, ఈ 2 పదాలు ఆలోచిద్దాం. భక్తిహీనత అంటే ఏంటి చెప్పండి నాకు? భక్తి మీకు తెలిసిన భాష. మీరు లేట్ చేస్తే
ఇంకా భయంకరంగా తిడతా మిమ్మల్ని. జవాబు చెప్పేయండి ఏదో దేవుని ప్రేమించలేక. మీరు న్యాచురల్గా చెప్పేసాను జవాబు, అది మంచిది. నా దగ్గర డ్రామా ఆడొద్దు. మీరు నోరు మూసుకుంటూ ఒక యాంగిల్లో తిడతారా, తప్పు ఆన్సర్ ఇస్తే ఇంకో యాంగిల్లో తిడతారా? మీరు ఏదో ఒకటి చెప్పాలి. ఏమంటారు? భక్తిహీనత అంటే ఏంటి అన్న? భక్తిహీనులు ఎలా అవుతారు అన్న? భక్తిహీనత అంటే ఏంటి? దేవుడిని ప్రేమించలేకపోవడం. దేవుడు ప్రేమించలేకపోవడం. ఎవరిని? దేవుడిని. చెప్పు, ప్రేమించలేకపోవడం అంటే అక్కడ గర్ల్ ఫ్రెండ్ పెట్టాలి, ఎవరిని పెట్టాలి అర్థం లేదు. ఓకే, భక్తిహీనత అంటే ఏంటి? సింపుల్గా చెప్తాను. చేప ఎప్పుడు తప్పతప్ప కొట్టుకుంటుంది? ఎంత ఫాస్ట్ చెప్పారు చూడండి. చేప నీళ్ళ నుంచి బయట తీసుకొస్తే టపటపా కొట్టుకుంటుంది. మీరు ఎప్పుడు కొట్టుకుంటారో చెప్పండివా? మీ ఫోన్ కనబడకపోతే, సిగ్నల్స్ అందకపోతే, మొబైల్స్ పైన బొమ్మ కనబడకపోతే, టచ్ పని చేయకపోతే ఒకసారి ఆలోచించండి. పాస్వర్డ్ లేని మీ ఫోన్ని ఎవడైనా పక్కనోడు తీస్తే గుడ్ అయిపోతుంది. అవునా కదా? చేప నీళ్ళలోంచి బయటకు వస్తే ఎలా కొట్టుకుంటుందో, పిన్ ఓపెన్ చేయగానే మీ అమ్మో, మీ నాన్నో, మీ అక్కో, మీ అన్నో మీ చేతుల్లోంచి ఫోన్ తీసుకుంటే రియాలిటీలోకి వస్తున్నావా? అది భక్తిహీనత. ఎక్కడికో వెళ్ళిపోయారు మీరు. భక్తిహీనత దేవుడికి ఇవ్వాల్సిన చోటు ఇంకెవ్వరికి ఇచ్చినా కూడా అది భక్తిహీనత. మా చిన్నప్పుడు అంటే నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఓకే, అప్పట్లో అప్పుడప్పుడు పాటలు పాడేవాడు. ఇప్పుడు మన లైఫ్ మామూలు లైఫ్. ఓకే, పాడేవాడు. కుర్రోళ్ళు ఒక పాట నన్ను పదే పాడమని అడిగేవాడు. నేను పెద్ద సింగర్నే కాదు, పెద్ద కాదు, అసలు సింగర్నే కాదు, మనకు రాదు కదా. అప్పట్లో ఏదో పాడేసేవాడు. అయితే ఒక పాట పదే పాడించుకునేవాడు. నేను కూడా చాలా ఇన్వాల్వ్ అయి పాడేవాడు, చాలా ఇన్వాల్వ్. ఆ తర్వాత ఆ పాట అర్థమైన తర్వాత ఇంత దరిద్రమైన పాట పాడానా అనుకోండి. పాట ఏంటి తెలుసా? హృదయమనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా. చాలా రొమాంటిక్ ఉంటుంది పాట, కానీ దాని అర్థం ఏంటి తెలుసా? హృదయం అనే గుడిలో నిన్ను కొలిచా నా దేవతగా. ఆ గుళ్ళో ఉండాల్సింది ఎవరు? ఆ దేవుణ్ణి బయటికి పోరా అని చెప్పి ఆవిడ్ని తెచ్చిపెట్టుకున్నాను. అది భక్తిహీనత. ఇప్పుడు మీకు చెప్పండి, మీ గుడి కోవెల్లో ఎవరున్నారు? అస్సలు మాట్లాడద్దు, ఇది ఒక పెద్ద అబద్ధమైపోద్ది. సైలెంట్గా ఉంటే సేఫ్. అట్లీస్ట్ దొరికిపోతారు నాకు. అస్సలు మీకు అస్సలు జవాబు చెప్పొద్దు, చూస్తూ ఉండండి, సరిపోద్ది అంతే. మీరు జవాబులు చెప్పేస్తే నేను ఇంప్రెస్ అయిపోతాను అనుకోండి. అస్సలు కాదు, చెప్పాను కదా, నా లాంటి ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు చూసుకుంటారు. అదేనా? మిమ్మల్ని కూర్చోపెట్టి మర్డర్ చేస్తా. అస్సలు టచ్ కూడా చేయకుండా బ్లడ్ వచ్చేట్టు చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. నీ థింకింగ్, నీ హృదయం అనే కోవెల్లో ఎవరున్నారు? అమ్మాయి ఉందా? అబ్బాయి ఉందా? డబ్బు ఉందా? బ్లూ ఫిల్మ్ ఉందా? మొబైల్ ఉందా? బండి ఉందా? ఏముంది? రేంజ్ చెప్పేటప్పటికి సైలెంట్ అయిపోయాను నేను. మరి దేవుడి కోపం రాకేమొస్తుంది? ఇది భక్తిహీనత. ఓకే, సో దేవుడు భక్తిహీనతని ఎలా డిఫైన్ చేస్తున్నాడో 19-20 వచనం చూద్దాం వెరీ ఫాస్ట్. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైన ఏదో అది వారి మధ్యన విశుద్ధమై ఉన్నది. దేవుడు అది వారికి విశుద్ధపరచు. 20వ వచనం ఇంపార్టెంట్.
ఒకసారి వినండి. దాన్ని బేస్ చేసుకుని ఒక ప్రశ్న అడుగుతాను, 20 వచనాన్ని ఆధారం చేసుకుని జవాబు చెప్తాను. ఆయన అదృశ్య లక్షణము అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదొత్తారు 20వ వచనం ప్రకారం. అవునా కదా? చూడండి, మీరు 20వ వచనం చూడండి. దేవుడి గురించి అందరికీ తెలుసు. దేవుడి గురించి అందరికీ తెలియడానికి దేవుడు ఉపయోగించిన 2 పద్ధతులు 20వ వచనంలో ఉన్నాయి. ఏంటో చెప్పండి. నిత్యశక్తియు నిత్యశక్తి ఎక్కడ బయటపడుతుంది, దేవత్వం ఎక్కడ బయటపడుతుంది? చూడండి, దాంట్లో ఉంది. నా సొంత జవాబులేం కాదు, అన్నీ అక్కడ ఉంది. నిత్యశక్తి దేవత్వం ఎక్కడ బయటపడుతుంది, ఎక్కడ చూస్తే అర్థమవుతుంది? సృష్టింపబడిన వస్తువులు. సృష్టింపబడిన వస్తువులు చూస్తే దేవుడి యొక్క నిత్యశక్తి. మంచి కూర తింటే ఎవరు వండారు అంటారు. మంచి డ్రెస్ చూస్తే ఎవరు కుట్టారు అంటారు. మంచి పాట వింటే ఎవరు పాడారు అంటారు. మంచి బొమ్మ చూస్తే ఎవరు గీశారు అంటారు. లోకాన్ని చూస్తే ఎవరు సృష్టించారు అన్నారు. దానంతట అదే రాదు. ఎలా వస్తుంది? రాదు. ఈ కెమెరా ఉంది కదా, ఈ కెమెరాకి ఒక లెన్స్ ఉంది. ఒక లెన్స్. ఆ లెన్స్లో 64,000 రంగులు క్యాచ్ చేసే గుణం ఉంది. 64,000 అది చూడగలరు. రంగులు 64,000 రకాలైన రంగులు చూడగలరు ఆ కెమెరా లెన్స్. కానీ మీకు విషయం తెలుసా, ఆ కెమెరా ఉంటే దాన్ని చూడటానికి మనకు 2 కళ్ళు ఉన్నాయి. అవునా కదా? మనకున్న ఒక్కొక్క కన్నుకి 1,32,00,000 1,32,00,000 రంగులు చూసే గుణం ఉన్నది. అది 64,000. కానీ ఇది 1,32,00,000. కన్ను చూసిన కలర్ కెమెరా చూడగలదా? దాన్ని సృష్టించడానికి ఒక కంపెనీ ఉండాలి. మరి నీ కన్నుని ఎవరు తయారు చేశాడు? కెమెరాకి విలువిస్తావు, మరి నీ జీవితానికి ఆలోచించు. తమ్ముడు ఇది వాడుతున్నాడు. గిటార్లో 6 స్ట్రింగ్స్ ఉంటే దాంట్లో కూడా 6 రీడ్స్ ఒక ఫ్యామిలీ అవుతుంది. అవి మోగిస్తే వినటానికి మనకు చెవి ఉండాలి. చెవికి చిన్న ఇయర్ డ్రమ్ ఉంటుంది, చిన్నది. ఆ చిన్న ఇయర్ డ్రమ్ మీద 60,000 తీగలు ఉంటాయి. 60,000 తీగలు. ఆ తీగకు శబ్దం తాకితే మనకి వినబడుతుంది. దాంట్లో 264 రకాలైన శబ్దాలు వస్తాయి. కానీ నీ చెవిలో 60,000 రకాల శబ్దాలు వినగలరు. దానికి ఒక కంపెనీ ఉంది. మరి దీనికి దేవుడు వీటినన్నిటిని చూపించామన్నాడు. అరే నీకు బుర్రలేదా? నీకు బుర్రలేదా? నీకు ఇంగిత జ్ఞానం లేదా? నేను గుర్తు రాలేదా నీకు? మీరు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అడవిలో ఎక్కడ పడితే అక్కడ కట్టెలు ఉంటాయి. కట్టెలు అంటే తెలుసు. ఎక్కడైనా కట్టెలన్నీ చెట్టు కింద ఇలా పోగు చేసి కట్టేసింది అనుకో, నీకేమంత అర్థం ఉంది కదా? ఇలాంటి ఆలోచన వస్తుంది. ఓహో, తూర్పు గాలి 12 నిమిషాలు వచ్చింది, పడమరి గాలి 16 నిమిషాలు వచ్చింది, ఆ తర్వాత దక్షిణం నుంచి గాలి వచ్చింది అని అంటావు నువ్వు. ఎవరో కట్టాడు ఇక్కడ. అది సులభం. అది సులభం కదా. నా జీవితాన్ని ఎవడో తయారు చేశాడు. అది చూస్తే అర్థం. అది నిత్యశక్తి. రెండోది ఏంటి? దేవత్వం. ఇది చాలా ఖచ్చితమైన ప్రశ్న, కఠినమైన ప్రశ్న. మీరు ట్రై చేయండి జవాబు. ఈ ప్రపంచంలో దేవుని తత్వం బయటపడేది ఎక్కడ? మళ్ళీ అడుగుతున్నాను. ఈ ప్రపంచంలో దేవుని తత్వం కనబడేది ఎక్కడ? ఈ ప్రపంచంలో దేవుడి గురించి ఆలోచించేది ఎక్కడ? చెప్పండి. బాధల్లో ఎప్పుడు అనలా, ఎక్కడ అని అడిగి. ఎప్పుడు అని అడగల, ఎక్కడ? సృష్టిలో కనబడేది దేవుని యొక్క శక్తి, దేవుని తత్వం, మంచితనం, చెడ్డతనం, పవిత్రత్వ, ఇవన్నీ మనుషుల్లో ఎక్కడ? మనుషుల్లో ఎక్కడ?
మనిషి హృదయంలో. కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎక్కడ? మనిషిలో ఒకటి ఉంటుంది, అక్కడ ఆలోచన కరెక్ట్ కాదు. ఆలోచించండి, ఆలోచిస్తే జవాబు వస్తుంది. హృదయంలో కొంచెం దాని మీద హాస్పిటల్లో ఉంటాను. ఈయనంతా బాధలో హాస్పిటల్లోనే ఉంటాడు. ఈయన మామూలు తెలియదా దేవుడి గురించి? ఎగబడితేనే ఆ దేవుడు తెలిసేది. చెప్పండి. దేవుడి గురించి ఆలోచించేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషిలో. అది లేకపోతే మనం ఒక డైలాగ్ వేస్తాం, ఇది అసలు మనిషా పశువా? ఇప్పుడు నేను డైలాగ్ విన్నావా? అది చచ్చిపోయింది, అందుకే అది గుర్తు చేయాల్సి వస్తుంది. ఇందాక పవిత్రత గుర్తురాలా, అది దేవుడికి సంబంధించింది. ఇప్పుడు మీకు మనస్సాక్షి గుర్తుకు రాలా, అది మీకు సంబంధించింది. ఎంత గౌరవం జీవితం అర్థమవుతున్నా మీకు? అంటే మనస్సాక్షి రాకపోతే అమ్మకి, అక్కకి, చెల్లికి, పెళ్ళానికి తేడా తెలీదు. పచ్చి భాషలో చెప్తున్నాను. ఎవరిని చూసినా ఒకే విధంగా చూస్తాం. ఎవరిని చూసినా. కుక్క అంతే కదా. కుక్కకి దానికి పుట్టిన కూతుర్నే తర్వాత భార్య చేసుకుంటుంది. ఏం తేడా ఉంది? దానికి పుట్టిన కొడుకునే మొగుడు చేసుకుంటుంది. కుక్క జంతువు. మనిషికి పరుగులు తెలుసు మనస్సాక్షిని బట్టి, ఎవరో చెప్పక్కర్లేదు. అది తెలియట్లేదంటే అది ఏం చచ్చిపోయింది? మనస్సాక్షి. మనస్సాక్షి బడికెళ్తే వస్తుందా? చెప్పండి నాకు. చదువుకుంటే వస్తుందా? ఇంకో మాట చెప్పండి. బడికెళ్తే పోతుంది, చదువుకుంటే పోతుంది, నాలెడ్జ్ వస్తే పోతుంది. మనస్సాక్షి పుట్టుకతో మనలో ఉంటుంది. చంపేశాం మనం. మొదటిసారి సిగరెట్ తాగినప్పుడు చేతులు ఉనికాయి. 10 సార్లు తర్వాత అలవాటు అయిపోయింది, మనస్సాక్షి చచ్చిపోయింది. మొదటిసారి లవ్ లెటర్ పంపించేప్పుడు భయం వేసింది. ఐ లవ్ యూ అని టెక్స్ట్ చేయడానికి చేతులు ఉనికాయి. తర్వాత రోజు అలవాటు అయిపోయింది. ఫస్ట్ డే అలాగే, బంగారం గుడ్ మార్నింగ్ బాగున్నావా? మీరు చాలా మంది చేసే పని. కానీ ఫస్ట్ టైం అంత ఈజీ కొట్టేసేవాళ్ళండి. అది మనస్సాక్షి, అది చచ్చిపోయింది. ఇప్పుడు లోన మనస్సాక్షి చెప్తుంది దేవుడు ఉన్నాడని, బయట సృష్టి చెప్తుంది దేవుడు ఉన్నాడు. మనస్సాక్షిని చంపేశాం, చుట్టూలో సృష్టిలో దేవుడు కనబడుతున్నాడు. అప్పుడు ఏం చేస్తాం మనం? చూడండి 21వ వచనం నుంచి. మరియు వారు దేవుని ఎరిగి ఆయన్ని దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞత స్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదనలు ఎందుకు వ్యక్తులేదు. వారి అవివేక హృదయం అంధకారమైంది, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైంది. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమకు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చింది. దేవుడు ఉన్నాడని గుర్తించడం, దేవుడికి థ్యాంక్స్ చెప్పడం, ఇది మొదటి తప్పు. దేవా, నా కళ్ళు ఉన్నాయి, నువ్వు ఇచ్చావు. నాకు చెవులు ఉన్నాయి, నువ్వు ఇచ్చావు. నాకు కాళ్ళు చేతులు ఉన్నాయి, నువ్వు ఇచ్చావు. థ్యాంక్ యూ అది చెప్పడం. ఎప్పుడైతే దేవునికి థ్యాంక్స్ చెప్పలేదో, నువ్వేమనుకున్నావు అంటే నేను పెద్ద హీరోయిన్ అనుకున్నాను. దేవుడిని పక్కకు దోశావు. ఒక విషయం ఏంటంటే, తమ్ముడు ఆ బాటలో భలే టైం సూపర్. నీకు ఎలా వచ్చింది ఐడియా మొక్కియాలని? సూపర్. నేను నీళ్ళు తాగా. ఎక్కడి నుంచి కదా తాగేసాను. ఇప్పుడు ఏముంది ఎక్కడి నుంచి ఇక్కడికి? గాలి. గ్యాప్ లేదు, గాలి. ఈ గాలి పోవాలంటే ఏం చేయాలి? అంతే, వేరే మార్గం లేదు. ఈ గాలి నేను నింపానా? నేను నింపానా? మరి ఎలా వచ్చింది గాలి? గాలి ఎలా వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ కాదు. గాలి ఎలా వచ్చింది? నీళ్ళు తాగితే వచ్చేసింది. నీళ్ళు తాగి, ఈ నీళ్లు దేవుడు అనుకో, ఈ గాలి లోకం అనుకో.
లోకాన్ని బలవంతంగా ఎవరు లోనకి రమ్మని అడగక్కర్లా. దేవుణ్ణి తీసేస్తే గాలి వస్తుంది. దేవుడిని వద్దనుకున్నాడు, లోనకు వచ్చి ఏం కూర్చుంది? లోకం. లోకం నీలోకి రావడానికి ప్రత్యేకంగా మనకేమి ఇన్స్టిట్యూషన్స్ ఏముండవు. అబద్ధం ఆడుట ఎలాగో నేర్పిస్తారా అని ఎవడన్నాడు? ఎవడన్నాడు? మోసం చేయటం ఎలాగో నేర్పిస్తాను అని ఎవడు అనడు. మామూలే, సహజంగా వచ్చి కూర్చుంటాయి. అయితే ఇది ఎప్పుడు ఖాళీగా ఉండదు. అయితే నీటితో ఉంటుంది, లేదా గాలితో ఉంటుంది. మన హృదయంలో కుర్చీ కూడా ఎప్పుడు ఖాళీగా ఉండదు. ఆ కుర్చీ మీద ఒరిజినల్గా కూర్చోవలసింది ఎవరు? దేవుడు. దేవుడిని బయటికి పోరా అంటే అక్కడికి ఎవరు వచ్చి కూర్చుంటారు? ఈ మూడిట్లో ఏదో ఒకటి కూర్చుంటారు. నెంబర్ 1 నువ్వే కూర్చుంటావు. నెంబర్ 2 ఎవరినో కూర్చోబెడతావు. నెంబర్ 3 ఎవరు కూర్చున్నారో తెలియక ప్రశ్న మార్క్ వేసుకున్నావు. నువ్వే కూర్చున్నావు అనుకో, అది ఎలా ఉంటుందో జవాబు చెప్తాను. ఎవడో కూర్చున్నాడు అనుకో, ఆ జవాబు ఎలా ఉంటుందో చెప్తాను. ఒక ప్రముఖ సినిమాలో డైలాగ్ ఇది. ఏంటో తెలుసా డైలాగ్? ఒకసారి నేను డిసైడ్ అయితే నేను ఎవడ మాట విను. ఇది ఒక డైలాగ్. ఆ సినిమా రిలీజ్ అయిన కొన్ని వాడికి ఇంకో సినిమా వచ్చింది. వాడు దీనికంటే పెద్ద లెవెల్లో ఇవ్వాలి కదా డైలాగ్. వాడు ఇలా ఇచ్చాడు, నేను ఒక్కసారి డిసైడ్ అయితే నా మాట నేనే విను. 2 సినిమా డైలాగ్. ఒకసారి డిసైడ్ అయితే ఎవడి మాట వినకపోతే వాడు ముండోడు. ఒకసారి డిసైడ్ అయితే ఆడి మాట ఆడి వినకపోతే ఆడి పిచ్చోడు. అవునా కదా? ఆడు ముండోడు, ఈడు పిచ్చోడు. ఆ ముండోడు పిచ్చోడు నీకు ఫేవరెట్ హీరో అయితే నేనేమన్నా నిన్ను? సిగ్గుండా నీకు? ఏముండాలా? అది సిగ్గున్నా. అప్పుడు అర్థం ఆ డైలాగ్కి నేలేస్తే అని ఏమనాలంటే, అరే మూర్ఖత్వానికి విసిలేస్తున్నావా? పిచ్చితనానికి విసిలేస్తున్నావా? ఏమన్నా నిన్ను? అది ప్రశ్న. వాళ్ళంట దేవుణ్ణి తీసేస్తే ఏది కనబడితే అది దేవుడు. పక్షులు దేవుడు, చెట్లు దేవుడు, జంతువులు దేవుడు, మనుషులు దేవుడు. అదే 23వ వచనం. ఒకసారి ఆలోచించాను. నేను హాస్టల్లో ఉన్నారు, మీ అమ్మగారు మీ నాన్నగారు నేను చూడటానికి వచ్చారు. మీరు పేరు పెట్టి పిలిచారు. నీ పేరేంటమ్మా? షారన్. నా కూతురు పేరు షారన్. ఓకే, షారన్ కావాలంటే అంటే, షారన్ మీ మమ్మీ డాడీ వచ్చారంటే నడుచుకుంటూ వస్తుంది. అంత దూరం వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు. వాళ్ళ హృదయం వారం తర్వాత చూస్తున్నారు కూతుర్ని. ఒక విధమైనటువంటి ఆనందం ఉంటుంది. అయితే ఆమె నడుచుకుంటూ వచ్చి ఆ పక్కనే ఉన్న వేప చెట్టుని కౌగులించుకొని డాడీ రియాక్షన్ ఎట్లా ఉండదు ఆలోచించండి. ఆ పక్కనే ఉన్నటువంటి దొన్నపోతుని ఎలా అంటూ మమ్మీ అంటే ఎలా ఉంటుంది? మీరు సీరియస్గా ఆలోచించండి. మన ప్రపంచ పరిస్థితి అది. చెట్టుల్ని, పుట్టల్ని, మనుషుల్ని, జంతువుల్ని పట్టుకొని దేవ అని అంటే ఆ దేవుడి ఫీలింగ్ ఏమిటో ఎలా ఉంటుందో ఆలోచించండి. భక్తిహీనత అంటే కొబ్బరికాయ కొట్టకపోవటం, చర్చికి వెళ్ళకపోవటం, పర్లోక ప్రార్థన చెప్పలేకపోవటం అని అనుకుంటున్నారేమో. ఎంత స్థాయికి వెళ్ళిపోవచ్చు. నేనేమి సొంత కలిపి చెప్పాల, ఉన్నది ఉన్నట్లుగా వాక్యంలో చూపించాను. అవునా కదా? ఇది భక్తిహీనత. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు భక్తిహీనులో భక్తున్న వాళ్ళు మీరు ఆలోచించుకోండి. అయితే విషయం ఏంటి తెలుసా? నీళ్లు తాగకపోతే ఏమవుతుంది? నీళ్లు తాగకపోతే ఎందాక నీళ్ళు తాగకపోతే దప్పికేస్తాం. దప్పికేసినా నీళ్లు తాగకపోతే ఏమవుతుంది? పెయింట్ అయిపోతుంది. పెయింట్ అవ్వకుండా ఏమవుతుంది? నోరింటి పడు అనుకుంటాం. ఉమ్ము కూడా సాగుతుంది, అప్పుడు పెయింట్ అవుతుంది. ఒకవేళ నీరు అనేది భక్తి అయితే, నీరు లేకపోతే మనిషి ఎలా పెయింట్ అవుతాడో, భక్తి లేకపోతే ఆగిపోదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. దుర్నీతి అంటారు. భక్తి అనేది దేవుడికి మనకి సంబంధించింది. దుర్నీతి అనేది నాకు చుట్టూ ఉన్న వాళ్ళకి సంబంధించింది. దేవుడితో నా కనెక్షన్ సరిగ్గా లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరితో కూడా కనెక్షన్ సరిగ్గా ఉండదు. ఉండాలనుకుంటాం, ఉండదు.
ఉంటే బాగుండు అనుకుంటాం, ఉండదు. దేవుడితో కనెక్షన్ సెట్ అయితేనే మిగిలిన అన్నీ సెట్ అయ్యాయి, లేకపోతే లేదు. ఈ ఫ్యాన్ తిరుగుతుంది కదా, అటు ఇటు ఫ్రీగా తిరుగుతుంది లేదు, చక్రాలు 3 ఉన్నాయి, ఇలా వింగ్స్ తిరుగుతున్నాయి కదా, ఇది చాలా ఈజీగా తిరుగుతుంది. దీనికి కరెంట్ కనెక్షన్ తీసేసి అంత స్పీడ్గా మనం తిప్పగలవా? ఎందుకు తిప్పరాకున్నావు? కనెక్షన్ లేదు దాన్ని. కనెక్షన్ ఉంటే తిప్పక్కర్లా, నుంచుంటే చాలా గాలి వస్తుంది. కనెక్షన్ పీకేస్తే ఎంత తిప్పినా చేతులు నొప్పి వస్తాయి, తిరగదు అది. నీ బతుకు కూడా అంతే. దేవుడితో కనెక్షన్ ఉంటే ఆటోమేటిక్గా తిరుగుద్ది, ఏడు కావాలంటాడు. కనెక్షన్ లేకపోతే ఎంత తిప్పినా తిరగదా. బయట నా గురించి చెప్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో యేసుప్రభుని అంగీకరించాను. దానికి ముందు చాలా చెడ్డోడు, 10th క్లాస్ దాకా మంచోడిని. ఇంటర్మీడియట్లో చెడిపోయాను. ఎంతగా చెడిపోయానంటే నేను ఒక డ్రగ్ ఎడిక్ట్. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పండి, మార్ఫైన్, ఇవి ఇంజెక్షన్స్ మొత్తికిస్తారు ఆపరేషన్. అవి కొనుక్కొని ఇక్కడ నా అంతా నేను పొడుచుకునేవాడిని. 2 రోజులకు ఒకసారి ఇంజెక్షన్ అలకపోతే కడుపు తిప్పేది నాకు. అది నా ఎడిక్షన్. ఒకవేళ ఆ ఇంజెక్షన్ దొరకకపోతే గంజాయి తినేసేవాడు, హషీష్, సిగరెట్లు వేసుకొని పొగపించేవాడు. ఇది 2 రోజులకు ఒకసారి జరగాలి. దానికి డబ్బులు కావాలి, దొంగతనం చేసేవాడు. మా అమ్మ పెళ్లి చీర 20 రూపాయలు తాకట్టు పెట్టాను. అది నా లైఫ్. అది కూడా సరిపోవంటే గుంటూరులో ప్రతి శని ఆదివారం కెసినో బార్ అండ్ రెస్టారెంట్ అని ఉండేది. దాంట్లో క్యాబరే ఉండేది. క్యాబరే అంటే కొంతమంది అబ్బాయిలు, 1-2 అబ్బాయిలు 2 గంటల సేపు డ్యాన్స్ వేసేవారు. ఆ డ్యాన్స్ ఏ స్థాయికి వెళ్ళేదంటే కొన్నిసార్లు చివరికి వచ్చేప్పటికి బట్టలు ఉండేవో, ఒంటి మీద బట్టలు ఇప్పేసేవాడు, స్టేజ్ మీద ఇప్పేసేవాడు. దాన్ని క్యాబరే అంటారు. శని ఆదివారం మాత్రం నేను డ్యాన్స్ వేసేవాడు. నాతో పాటు అప్పుడు డ్యాన్స్ వేసిన అమ్మాయి డిస్కో శాంతి, అప్పుడు 10th క్లాస్ అమ్మాయి, బట్టలు ఇప్పి డ్యాన్స్ వేసాడు. గంట సేపు డ్యాన్స్ వేస్తే 80 రూపాయలు ఇచ్చేవాడు. దట్స్ మై లైఫ్. అది నా జీవితం. అక్కడి నుంచి వచ్చాను. ఒకవేళ మీలో ఎవరికైనా ఫీలింగ్ ఉంటుందేమో, ఈడేదో బైబుల్ చెప్పుకొని బతుకోవాడు, వీడికి ఏం తెలుసు నా బాధలు అనేసి, అక్కడి నుంచి వచ్చాను. కాబట్టి నాకు తెలుసు అప్పుడు కనెక్షన్ లేని ఫ్యాన్ ఎలా ఉందో అలా ఉండేవాడు నా జీవితం. కష్టపడి తిప్పితే తిరిగేది కాదు. డ్రగ్గు మానేద్దాం అనుకుంటే 3వ రోజుకి ఉడుకొచ్చేది, వల్ల కాదు. మీలో చాలామంది ఏ తప్పైతే మీరు చేస్తున్నారో మీకు ఇష్టం లేదు చేయడం, నాకు తెలుసు. కానీ చేయకుండా ఉండలేదు. బ్లూ ఫిల్మ్ చూడకుండా ఉండలేదు, హస్తప్రయోగం చేయకుండా ఉండలేదు, అమ్మాయి దగ్గరికి వెళ్ళకుండా ఉండలేదు, ఎలాంటి మీటింగ్కి వచ్చినప్పుడు పక్కకి ఒక విధమైన చూపుతో చూడకుండా ఉండలేదు. మీకు ఇష్టం లేదు, అది కనెక్షన్ లేదా, భక్తిహీనత లేదు కాబట్టి దుర్నీతి వచ్చింది. చూద్దాం 24వ వచనం. ఈ హేతువు చేద్దాం. ఈ మాట మీకు అర్థమైందా? ఏ హేతువు? దేవుణ్ణి హృదయం అనే కోవిల్లో పెట్టలేదు కాబట్టి, దేవుడితో కనెక్షన్ లేదు కాబట్టి, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించారు. ఎవరు అప్పగించారు? ఎవరు? దేనికి? ఎవరు? ఏం చేశారు? అర్థమైందా మీకు ఇప్పుడు? అదో అపవిత్రతకి దేవుడే అప్పగించాడు. ఇదేం ట్విస్ట్ సార్, ఇదేం ట్విస్ట్? ఇది బైబిలేనా? ఈ బైబిల్ నేను చదువుతుంది. ఇదేం ట్విస్ట్? ఇది తెలియకే ఈ బాధలను. దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు స్వేచ్ఛతో తయారు చేశాడు. ఎంత స్వేచ్ఛ అంటే తెలుసా? చెయ్యాలనుకున్నది చేస్తే అది స్వేచ్ఛ కాదు, బానిసత్వం.
చెయ్యకూడదు అనుకున్న దాన్ని చెయ్యకుండా ఆపితే అది స్వేచ్ఛ. నువ్వు ఏదైతే చెయ్యకుండా ఉన్నావో, ఈ రోజంతా అన్నం తినలేదు తెలుసా అని గొప్ప ఫీల్ అవుతుంది. ఈ రోజంతా లెగవలేదు తెలుసా గొప్ప ఫీల్ అవుతుంది. లెగవకూడదు అనుకున్నావు, లెక్కకుండా ఉన్నావు, అది గ్రేట్. తినకూడదు అనుకున్నావు, తినకుండా ఉన్నావు, అది గ్రేట్. చూడకూడదు అనుకున్నావు, చూడకుండా ఉన్నావు, అది గ్రేట్. అది స్వేచ్ఛ. కుక్క ముందు అన్నం పెడితే తినేస్తుంది. కానీ నీకు మీ అమ్మ మీద కోపం ఉన్నప్పుడు అన్నం పెడితే నీకు తినడానికి స్వేచ్ఛ లేదా? ఉంది. తినడానికి అవకాశం లేదా? ఉంది. తినాలని కోరిక లేదా? ఉంది. అయినా ఆపుకోగలిగావు. మానవుడి యొక్క స్వేచ్ఛ దేనిగా కనబడుతుంది తెలుసా? నియంత్రించుకోవడం, ఆపుకోవడం. చాలా మంది కుర్రోళ్ళు అమ్మాయిలు అనే మాట తెలుసా? వయసులో ఉన్నాను సార్, ఆపుకోలేకపోయాను. అది కుక్క బుద్ధి, మనిషి బుద్ధి కాదు. ఆపుకోగలిగే గుణం ఉన్నది మనిషికి, ఆపుకోగలిగే తత్వం లేనిది కుక్క. దేవుడు నీకు ఇచ్చాడు ఆపుకునే గుణం. అయితే దేవుడు ఆపుకునే గుణం నీకు ఇచ్చాడు కాబట్టి నేను ఆపుకోను వెళ్ళిపోతానంటే మంచిది కాదురా, తప్పురా, కష్టంరా అని చెప్తాడు. కానీ అడ్డంగా వచ్చి నిలబడ్డాను, నిలబడితే నీకు స్వేచ్ఛ లేనట్టే వదిలేస్తాడు. అదో మాట చెప్తాడు, అదే మార్గం గుండా పోతే నరకానికి వెళ్తామని చెప్తాడు అంతే. సరే, ఇంతకీ వీళ్ళు చేసిన తప్పేంటి చూద్దాం. వాళ్ళు మనుషుల్ని చూసి ఏం చేస్తారు చూద్దాం. కరెక్ట్గా మన కుర్రోళ్ళు ఏం చేస్తారు, అమ్మాయిలు ఏం చేస్తారు చూద్దాం. ఈ హేతు చేత వారి హృదయములో దురాశలను అనుసరించి, ఏం ఆశలను అంటే హృదయంలో ఏముంది? దురాశ. దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు. దురాశకి ఆశకి తేడా అని చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నందుకు పాపం తెచ్చుకోదు. ఇది యూత్ మీటింగ్ అన్నారు కాబట్టి పెద్దోళ్ళు ఎవరైనా హర్ట్ అయితే నేనేం చేయలేదు. నేను కుర్రోళ్ళతో మాట్లాడడానికి వచ్చాను, ఆ భాష ఉపయోగిస్తాను. ఓకే, బట్టలు ఇప్పేసిన అమ్మాయి పడుకొని ఉంది టేబుల్ మీద. ఒక డాక్టర్ తన చేతిలో సిజరు బ్లేడు పట్టుకొని వెళ్తున్నాడు. ఆ అబ్బాయికి ఏమన్నా దురాశ ఉంటుందా? చెప్పండి నాకు. అమ్మాయికి బట్టలేం లేవు, బట్టలేం లేవు, పూర్తి నేకెడ్. ఇటు చేతిలో కత్తి ఉంది, ఇటు చేతిలో కత్తి ఉంది. వీడు డాక్టర్, వాడు వెళ్తున్నాడు. వాడికి హృదయంలో దురాశ ఉంటుందా? ఉండదు. అదే అమ్మాయిని ఇంకో అబ్బాయి చూస్తుంటే అది విషయం. చూసేది ఆ అమ్మాయిని. సమస్య ఎవరిదే? లోన. ఇక్కడ అన్నమాట ఏంటి తెలుసా? దురాశతో పరస్పరము శరీరాలని అవమానపరచుకోవటం అంట. అవమానపరచుకోవటం ఏంటి తెలుసా? కుర్రోళ్ళని చూసి అమ్మాయిలా ఉంటుంది తెలుసా? బా, రాజస్థాన్ వంటిలాగా ఉన్నాడు రైడ్, 6 ప్యాక్ బాడీ రైడ్. ఇది అబ్బాయిల గురించి అమ్మాయిలు వేసే కామెంట్. అమ్మాయిల గురించి అబ్బాయిలు వేసే కామెంట్ పెట్టదిరిపోయిందిరా, కావడం సోపరం. ఒక మాట, ఈ డైలాగ్ వేసుకుంటున్నప్పుడు ఆ అబ్బాయిని అమ్మాయిని సృష్టించిన దేవుడిని ఎంత చూసి ఎలా ఫీల్ అవుతాడు ఒకసారి ఆలోచించండి. పెట్టదిరిపోయిందిరా, కలర్ సూపర్ రా, ఇది ఫిగర్ అదిరిపోయిందిరా, 6 ప్యాక్ బాడీ. అలాంటి ఆలోచన నువ్వు బయటకు కూడా చెప్పలా, నీ హృదయంలో ఉన్నది. నీ దురాశల చేత పరస్పరము అవమానపరుచుకుంటుంటే దేవుడికి వచ్చేది ఏం తెలుసా? చిపా, నా స్వరూపంలో నాకు అమ్మాయిని, నా స్వరూపంలో నాకు అబ్బాయిని ఎంత నీచంగా ఆలోచిస్తాను, నేనేం చేయను అంటాడు. మీ అందరూ, నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడిని, తప్పుకోవడానికి లేదు. కొంతమంది అవకాశం ఉండి బయటికి డైలాగులు వేశారు, కొంతమంది వేయలేదంతే. కొంతమంది బయటికి చెప్పారు, కొంతమంది చెప్పలేదంతే. అది మన జీవితం, పరస్పరము అవమానపరుచుకునేటువంటి జీవితం. ఒక కొత్తగా అబ్బాయిని చూసినా, కొత్తగా అమ్మాయిని చూసినా ఒక కామెంట్ వేయకుండా నువ్వు అనగలవా? మీలో చాలామంది నేను నడుచుకుంటూ వస్తుంటే మీ మనసులో కామెంట్లు వేశారు, నాకు తెలుసు. అది మంచిదా చెడదా నాకు అనవసరం. ది మేక్ ఏ కామెంట్. ఆ కామెంట్ పవిత్రమైందా అపవిత్రమైందా మీరు ఆలోచించుకోండి. ప్రతిరోజు జరిగే విషయాలు నెక్స్ట్ లెవెల్ చూద్దాం. 26, 27 వచనాలు.
అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించింది. ఎవరు అప్పగించారు? దేవుడే. దేనికి? తుచ్చమైన అభిలాష. తుచ్చమైన అభిలాషలు ఏంటి చూద్దాం. వారు స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతత్తులయ్యారు. ప్రపంచంలో ఒక అబ్బాయి దగ్గరికి 10 మంది అమ్మాయిలు రావటం, ఒక అమ్మాయి దగ్గర నుంచి ఒక అమ్మాయి దగ్గరికి 10 మంది అబ్బాయిలు రావటం ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం చాలా కాలం నడిచింది. ఎంత వ్యభిచారం చేసినా తృప్తి రానప్పుడు కొత్త పద్ధతులు ఎన్నుకోవాలి. ఇప్పుడు వచ్చిన కొత్త పద్ధతి ఏంటి తెలుసా? అమ్మాయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అబ్బాయి ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవడం. హాస్టల్స్లో ఈ వ్యవహారం లేదా? కాలేజీల్లో ఈ వ్యవహారం లేదా? నారాయణ ఇన్స్టిట్యూట్లో ఒక కుర్రోడు సీనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వాడి ఇలాంటి లెక్చర్ నా దగ్గర విన్న తర్వాత నా దగ్గర ఏడుస్తూ అన్నాడు, అన్న మా క్లాస్లో 60 మంది, దాంట్లో ముగ్గురు అబ్బాయిలు జాగ్రత్తగా ఉన్నవాడు, 57 మంది ఇంకో అబ్బాయితో పడుకునేవాడు. మొన్న ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది ఏలూరు నుంచి. సార్ నేను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నష్టం ఏం లేదు కదా, అమ్మాయితోనే ఉండబుద్ధి అవుతుంది, సమస్య ఏం లేదు కదా. ఎక్కడో ఏదో జరుగుతుంది అనుకో, మీ మధ్యన జరుగుతున్న విషయాలు కొత్తగా వచ్చింది కాదు. 2000 సంవత్సరాల క్రితం పౌలు రాశాడు. ఎందుకు వచ్చారు ఎక్కడికంటే భక్తిహీనత, దుర్నీతి, దేవుడి కోపం. ఈ విధమైన స్వలింగ సంపర్కం బట్టి, హోమోసెక్షువాలిటీని బట్టి ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి జబ్బు ఎయిడ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అబ్బాయిలు అబ్బాయిలతో పడుకుంటే, అమ్మాయిలు అమ్మాయిలతో గడిపితే వచ్చి జబ్బు అది. ఇండియా నంబర్ 2 వరల్డ్లో, ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది ఇండియా. ఇండియా ఎప్పుడు గోల్డ్ మెడల్ రాదు, దేంట్లో కూడా. కరోనాలో కూడా మన సిల్వరే, అమెరికా గోల్డ్. ఎయిడ్స్లో కూడా మన సిల్వరే, ఆఫ్రికా గోల్డ్. భ్రష్టాచారం, మోసంలో కూడా నెంబర్ 2, నెంబర్ 1 పాకిస్తాన్. ఇది మన పరిస్థితి. కనీసం దాంట్లో కూడా ఫస్ట్ లేదు, కానీ దేవుడు ఇచ్చేస్తాడు. ఇక 3 చూద్దాం, 28వ వచనం నుంచి. మరియు వారు తమ మనస్సుల్లో దేవునికి చోటు అన్నల్లకపోయేది కనుక ఏం చేశారు? వాళ్ళు దేవుడికి చోటు ఇవ్వలేదు. దేవుడికి చోటు ఇవ్వలేదంటే అర్థం ఏంటి? తోసేశారు. అంటే అర్థం ఏంటి? నువ్వు బయటకు వెళ్తావా ప్లీజ్, హలో ప్లీజ్ గెట్ అవుట్ అని అంటే దేవుడు వెళ్ళిపోయి బయటకు. వారు తమ మనస్సుల్లో దేవునికి చోటు అన్నల్లకపోయారు కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. భ్రష్ట మనసు ఉంటే ఏం చేస్తారో చూద్దాం. ఆ భ్రష్ట మనసున్న వాళ్ళు చేసే పనులు మీ జీవితంలో కూడా ఉన్నాయేమో చూద్దాం. నెంబర్ 1, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారే కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులై. మాటిస్తావు కానీ నిలబెట్టుకోవు. అమ్మా నాన్న మాట కాదంటావు. 5 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఫీలింగ్ ఇస్తావు. 25 రూపాయలు ఉంటే పావులాగా లేదని మొహం పెడతావు. ఇవి మనం చేసే పనులు. ఇవ్వకూడదు అనుకుంటే జోబులో 100 రూపాయలు ఉన్నా ఏమి లేదురా అంటావు. ఒకవేళ ఆడికి ముందు పిక్చర్ ఇవ్వాలనుకో, జోబులో 10 రూపాయలు లేకపోయినా 1000 రూపాయలు పిక్చర్ ఇస్తావు. ఇదే ఇవి భ్రష్ట మనసు ఉన్న వాళ్ళు చేసే పనులు. భ్రష్ట మనసు. ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. స్టేజ్ 1
స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 వ్యభిచారం, స్టేజ్ 2 భయంకరమైనటువంటి పనులు, స్టేజ్ 3 భ్రష్ట మనసు. ఎక్కడ పైగా ఈ భ్రష్ట మనసు ఉన్న వాళ్ళు ఏం చేస్తారో చెప్తారు. ఎవరున్న మాట నా సొంత ఏం కాదు. 32, ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని బాగుగా ఎరుగుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారు. మీకు చిన్న ప్రశ్న అడుగుతాను, యథార్థంగా జవాబు చెప్పండి. కొత్తగా సిగరెట్లు తాగటం మొదలు పెట్టడం ఈజీయా? సిగరెట్లు అలవాటు పడినవాడు మానేయటం ఈజీయా? ఏది ఈజీ? చాలా ఈజీ. నలుగురు ఫ్రెండ్స్తో అరే నేను సిగరెట్ తాగుదాం అని అంటే సలహాలు 16 వస్తాయి. ఏ సిగరెట్ మంచిది, ఏ టైంలో తాగితే మంచిది, సిగరెట్ వాసన ఇంటికి వెళ్ళకుండా ఉండటానికి ఏం చేస్తే బాగుంటుంది, ఇన్ని ఆఫర్లు వస్తాయి. ఒక ఎగ్జాంపుల్, సిగరెట్ మానేస్తానంటే వచ్చే కామెంట్లు ఏంటో, అరే సిగరెట్ తాగకూడదని బైబిల్ ఎక్కడ ఉందా? సిగరెట్ తాగితే పాపం అని బైబిల్ ఎక్కడ ఉందా? సిగరెట్ తాగకూడదని ఎవరు చెప్పాడు? ఆయన ఎంతకాలం ఉంటావు చూస్తాను రా, ఇది ఆపేస్తానంటే. కానీ మొదలు పెడతానంటే 3 మంది సాయం చేస్తాను. 31 వచ్చినాక అర్థం అదే, వీడు పాపం చేస్తూ ఆ పాపాన్ని బట్టి నరకానికి వెళ్తానని తెలిసి కూడా చేసేవాడితో సమ్మతిస్తున్నారు. మందు కొట్టేవాడికి ఎప్పుడు ఆనందం కలుగుతుంది తెలుసా? ఇంకో మందు కొట్టేవాడికి కనబడితే. ప్యాకెట్ ఆడేవాడికి ఇంకో ప్యాకెట్ ఆడేవాడికి కనబడితే ఎంత హ్యాపీనో. మనోడు వస్తున్నాడు రే, మనోడు వస్తున్నాడు రా, అర్థం అయిపోద్ది మనోడు అంటే ఇదేంటి. క్లిక్, ఆడికి నాకు క్లిక్ అవుతుంది, సెట్ అవుతుంది, దానికి నాకు క్లిక్ అవుతుంది. మేమంతా బ్యాచ్ రా, మేమంతా ఒకటి, క్లిక్. ఆ విధంగా సమ్మతిస్తున్నారంట, నరకానికి వెళ్తున్నారు. ఓకే, నేను ఒక చిన్న మాట చెప్తాను. మీ దగ్గర పెన్ను కాగితం ఉంటే, ఎంతమంది దగ్గర ఉంది పెన్ను కాగితం? వెరీ గుడ్, అందరి దగ్గర ఉంది, అందరి దగ్గర. పెన్ను కాగితంతో నేను కొన్ని మాటలు చెప్తాను, రాస్తాను. ఇది ఖచ్చితంగా రాయండి. రాసిన తర్వాత కాగితం చింపేసి నలిపేసి పడేసాను, కానీ రాయండి. ఇప్పుడు రాయండి. 1:20 చింపేయచ్చు, అప్పుడు దాకా ఉన్నాయండి. ఓకే, జాగ్రత్త రాయండి. డాష్లో మీ పేరు రాయండి. ఎడ్వర్డ్ నా పేరు కదా, అందుకే చెప్పు. అను నేను నా హృదయంలో దేవుడును తీసేశాను. ఎడ్వర్డ్ అను నేను నా హృదయంలో నుంచి దేవుడిని తీసేశాను. భ్రష్ట మనసు నాకున్నది. నేను నరకానికి వెళ్తానని నాకు తెలుసు. చాలామందిని నరకానికి ప్రోత్సహించారు. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా కాబట్టి రైట్. కాబట్టి దేవా నేను చచ్చిపోగానే నన్ను నరకానికి పంపించాలని రైట్ మిమ్మల్ని వేడుకుంటున్నాను. రాయండి, ఆపద్దు.
రైట్. కాబట్టి నన్ను నరకానికి పంపించాలని వేడుకుంటున్నాను. ఆమేన్. రైట్, ఆమేన్. రైట్. ఇది న్యాయం, అవునా కదా? ఇది న్యాయం, అన్యాయం కాదు. తప్పు చేసిన వాడిని శిక్షించడం న్యాయం. భ్రష్ట మనసు కలిగిన వాడిని నరకానికి పంపించడం అనేది న్యాయం. దేవుడు న్యాయాన్ని చూపించడానికి రాలా, అన్యాయం చేసేవాడు కాదు. న్యాయాన్ని చూపించడానికి రాలా. ఒకవేళ న్యాయాన్ని చూపించడానికి వస్తే మొత్తం అందరిని నరకానికి పంపించాలి. మరి ఏం చేస్తారు దేవుడు? ఒక్క వచనం చూపించి ముగిస్తాం. ఇది ప్రాబ్లం ఏంటో తెలిసిపోయింది. చెప్పాను కదా, ప్రాబ్లం తెలుసుకోవడానికి బోల్ టైం పట్టుద్ది. ఇంజెక్షన్ ఏంటో 1 నిమిషం పట్టుద్దని. దీనికి ఇంజెక్షన్ ఏంటో ఒకటే ఒక వచనం చెప్తాను. 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఇది చెప్పేది అలాగే ఉంచాను. దీనికి సెకండ్ పార్ట్ ఉంది. మీరు ఇప్పుడు చింపేస్తే తర్వాత ఏడుస్తారు. దీని సెకండ్ పార్ట్, దీని కౌంటర్ ఉంటుంది కాస్త, కాబట్టి కొలిసే భాగం. ఓకే, రైట్. 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము, బస్టాలు అక్కడ దాకా చూద్దాం. పాపం వలన వచ్చు జీతము. జీతం అంటే ఏంటి? కూలి. రోజంతా పని చేస్తే ఇచ్చేది కూలి. నెలంతా పని చేస్తే వచ్చేది జీతం. రోజంతా పని చేసుకొని కూలి ఇవ్వకపోతే దాన్ని ఏమంటాం? రోజంతా పని చేయించుకొని కూలి ఇవ్వకపోతే దాన్ని ఏమంటాం? మోసం. వెరీ గుడ్. నెలంతా పని చేయించుకొని జీతం ఇవ్వకపోతే దాన్ని అన్యాయం. ఓకే, మనం పాపం చేస్తే మనకి మరణం ఇవ్వకపోతే అది ఏమవుద్ది? అన్యాయం. మీకు అర్థం కదా? పాపం వల్ల వచ్చిన జీతం, జీతం అంటే కష్టపడి సంపాదించింది, అవునా కదా? కాబట్టి మనందరం కష్టపడి సంపాదించింది ఏంటి తెలుసా? నరకంలో సీట్. ఇది మన లైఫ్. నేను తప్పు చెప్పానా? అయితే ఈ వచ్చిన సెకండ్ భాగం చూద్దాం. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్యం. కృపావరము అనే మాట అర్థం ఏంటో మీకు చెప్తాను. కృపావరం అంటే చాలా పెద్దగా ఉంటుంది. కృపావరం అంటే మా ఇంటి వెనకాల ఉన్న ఆయన పేరు అని అవుతుంది. అంటే కృపావరం అంటే గిఫ్ట్. తెలుసు కదా గిఫ్ట్ అంటే? గిఫ్టే ఇస్తారు లేదు. గిఫ్ట్కి ఎవరు డబ్బులు పెడతారా? గిఫ్ట్కి ఎవరు డబ్బులు పెడతారా? అడిగితే అన్నీ ఏమంటారు? గిఫ్ట్కి డబ్బులు అడిగితే అన్నీ ఏమంటారు? అన్నీ ఏమంటారు? అట్లా కదండి సార్, ఎన్ని గిఫ్ట్స్ కావాలంటే చాలా థ్యాంక్స్ అంటారు. ఇది ఎంత సార్ అంటే ఈయన ఏమంటారు? ఈయన నేను ప్రేమించి సరే మీకు గిఫ్ట్స్ అని ఇచ్చాను, తీసుకొని చాలా బాగుందండి అని థ్యాంక్స్ అన్నాడు. బాగానే ఉంది. ఎంత ఇమ్మంటారండి అని అంటే ఈయన ఏమంటారు? అని చెప్తాను. నీకు అర్థం కాదు, జాతీయం ఇది గిఫ్ట్ ఇచ్చా, నీకు అర్థమైతే ప్రపంచం అంతకు అర్థమైపోతుంది. నీకు ఫేస్ క్వశ్చన్ మార్క్ ఫేస్ లాగా కాబట్టి నీకు అర్థమైతే చాలు. తినేవాడు దీనికి నేను గిఫ్ట్ ఇచ్చాను సార్, ఇది మీకు నేను గిఫ్ట్ ఇస్తున్నాను, చాలా థ్యాంక్స్ అన్నాడు. 2 నిమిషాలు వెయిట్ చేశాను. సార్ దీనికి అంతే ఇవ్వాలి సార్ అంటే ఈయన ఏమంటాడు? మళ్ళీ చెప్తాను. నీకు అర్థమయ్యేది నువ్వు జవాబు నీ నోట కూడా వచ్చేలా పడతాను. దీనికి నేను గిఫ్ట్ ఇచ్చాను సార్, ఇది గిఫ్ట్ సార్ అన్నా. చాలా థ్యాంక్స్ అండి అన్నాడు. 2 నిమిషాలు చూశాడు. గిఫ్ట్ బాగుంది సార్, నీకు ఎంత ఇవ్వాలి సార్ అని అంటే ఏమంటావు? నువ్వు తెలుగు లేనాడు అంటావు. అంతేనా? నువ్వు అంత మంచోడు. నువ్వు ఒరిజినల్ డైలాగ్ అని చెప్పి, ఒరిజినల్ డైలాగ్ అని చెప్పు. అబద్ధం ఆడ ఒరిజినల్ డైలాగ్ అని చెప్పు. పెచ్చాడా మెంట్లోడా గిఫ్ట్కి డబ్బులు ఇస్తానంటాడు ఏంటి? ఇదేనా ఒరిజినల్ డైలాగే? ఎవడైనా గిఫ్ట్కి డబ్బులు ఇస్తానంటాడా? ఫ్రీకి ఇస్తానంటే ఎంత ఇమ్మంటావు? ఇంటికి మాకు ఎక్కువైంది, ఇంటికి బలిసింది, ఇంటికి ఈ ఒరిజినల్ డైలాగ్, అవునా కదా? దేవుడు మనకి గిఫ్ట్ ఇస్తాను అంటున్నాడు, అవునా కదా? గిఫ్ట్కి ఎవరైనా డబ్బులు లెక్కలేస్తారా? సరే, ఆ వచ్చిన సెకండ్ భాగం చూడండి. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు. అయితే మన దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు.
ఈడే పెచ్చోడా ఎన్నిసార్లు చెప్తున్నాడు అనుకుంటున్నాను నాకు తెలుసు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, నేను పెచ్చతనం అంటే భయపడతాను. దేవుడు మనకిచ్చే గిఫ్ట్ ఏంటి చెప్పండి నాకు. దేవుడు మనకిచ్చే గిఫ్ట్ ఏంటి అంటే కృపావరం అంటే, కృపావరం అంటే గిఫ్ట్. మీరు ఎంత పెచ్చోడే నాకు అర్థమైపోతుంది. చూడండి అక్కడ మీరు నిత్య జీవం అన్నారు. మళ్ళీసారి చూడండి, దేవుడు మనకి ఇచ్చే గిఫ్ట్ ఏంటి చెప్పండి. మా కృపావరం అంటేనే గిఫ్ట్ అమ్మా. కృపావరం అనే తెలుగు పదానికి ఇంగ్లీష్ పదం గిఫ్ట్, అర్థమైందా? సో దేవుడు మనకిచ్చే కృపావరము ఏంటి, దేవుడు మనకిచ్చే గిఫ్ట్ ఏంటి? నిత్య జీవం అన్నారు, దానికి నేను నవ్వాను. యేసుక్రీస్తు అంటే మన నిత్య జీవం ఏమవుద్ది అంటే ఏంటి? తమ్ముడు ఎట్లా ఇట్లా 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 నీళ్ళియా నీళ్ళియా నీళ్ళు వెళ్ళి కూర్చో. నేను ఎంత మెట్లాడో తెలుసా? నేను నీళ్ళు అడిగితే నాకేమిచ్చాడు? నీళ్ళు ఇవ్వకుండా నీకు బాటిల్ ఇచ్చాడండి. నీళ్ళు ఇవ్వలేవా నాకు? బాటిల్ ఇచ్చావండి మెంట్లో నీళ్ళు ఇవ్వలేవా? ఎవడైనా నీళ్ళు ఎవడైనా ఇవ్వగలరా? నీళ్ళు అయితే గ్లాసులు ఇవ్వాలి, బాటిల్ ఇవ్వాలి, చెంబులు ఇవ్వాలి, బకెట్లు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. ఈ బాటిల్లో నీళ్ళు ఇచ్చాడు. మనోడిని నీళ్ళు ఇవ్వంటే నాకు బాటిల్ ఇచ్చాడు, అవునా కదా? బాటిల్ లేకుండా నా దగ్గర నీళ్ళు వస్తాయా? రావు. తమ్ముడు నువ్వు అన్నకేమి ఇచ్చావంటే బాటిల్ ఇచ్చావంటాడు, కానీ నాకేమిచ్చింది ఆయన? నీళ్ళకి తీసుకెళ్ళడానికి బాటిల్ ఎలా కావాలో పరలోకం నుంచి భూమి మీదకి తీసుకురావడానికి నిత్య జీవానికి ఒక బాటిల్ కావాలి. ఆ బాటిల్ పేరే యేసయ్య. అంత సీరియస్ అయిపోతాడు, అంతగా స్కిప్ చేశాడు. అదే కదా, బాటిల్ లేకుండా తమ్ముడు నాకు నీళ్ళు ఎలా ఇవ్వలేడు, క్రీస్తు లేకుండా నాకు నిత్య జీవం రాదు. ఎక్కడి నుంచి నా దగ్గరికి నీళ్ళు రావడానికి బాటిల్ వచ్చింది, పరలోకం నుంచి కిందకి నిత్య జీవం రావడానికి ఎవరు వచ్చారు? నీళ్లు తాగాలంటే నేనేం చేయాలి? తమ్ముడు బాటిల్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి, అవునా కదా? బాటిల్ తీసుకోకపోతే నాకు నీళ్ళు వస్తాయా? దేవుడు తన కుమారుణ్ణి నాకు ఇచ్చినప్పుడు నేనేం చేయాలి? ఆయన్ని తీసుకోవాలి. యేసు ప్రభుని తీసుకుంటే అప్పుడు నాకేమొస్తుంది? క్లియర్? ఎంత క్లియర్ చూడండి. దీనికి డబ్బులు ఏమైనా కట్టాలా? డబ్బులు అడిగితే కనుక ఏమంటారు? భవిష్యత్తా ఇచ్చా. అయితే బాటిల్ ఎవడిచ్చినా తీసుకుంటావా? ఒక్క మాట, బాటిల్ ఎవడిచ్చినా తీసుకుంటావా? తీసుకో. ఒకవేళ బస్సులో అమ్మా ఇది జ్యూస్ అని అంటే తీసుకుంటావా? ఎందుకని అన్న ముందుకు పడేమని అంటే వాడి మీద నీకేంటి? అనుమానం ఉంటే ఇస్తేది తీసుకోం. కాబట్టి ఇచ్చేది తీసుకోవాలంటే మనకేముండాలా? నమ్మకం, విశ్వాసం. దేవుడి మీద విశ్వాసం ఉంటే యేసయ్యని తీసుకుంటాం. దేవుడి మీద విశ్వాసం అంటే యేసయ్య మనలోకి వస్తాడు. అప్పుడు నిత్య జీవం మనదవుతుంది. ఓడిపోయాం, ఫెయిల్ అయిపోయాం, నరకానికి వెళ్ళిపోవాల్సిన వాడు రాసేసుకున్నాం కూడా. ప్రభా న్యాయమే, నరకానికి పంపించాను. అయితే ఒక్క మాట చెప్తున్నాను ఇప్పుడు సీరియస్గా. ఇప్పుడు అందరు రాయొద్దు, వినండి. ముందు ఇది విన్న తర్వాత రాయాలనిపిస్తారా అంటే అబద్ధం ఆడితే అంతకంటే భయంకరమైన పాపం కూడదు. ఇప్పుడు నేను రాయగలిగే ఒక మాట అని చెప్తాను. అయితే మీరు నాకు గిఫ్ట్గా మీ కుమారుణ్ణి ఇచ్చారు, ఆయన నేను స్వీకరించాను. ఆయనలో నిత్య జీవం ఉన్నది కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను. అయితే మీరు నాకు గిఫ్ట్గా ఇచ్చిన మీ కుమారుణ్ణి నేను విశ్వాసంతో స్వీకరించాను. ఆయనలో నిత్య జీవం ఉన్నది, నేను పరలోకానికి వెళ్తాను. ఇందాక ఆమెన్ అని మీరు అన్నారు. ఒకవేళ ఇలా రాసిన తర్వాత
కింద ఆమెన్ అని ఎవరు చెప్పాలి? యేసే చెప్పాలి. అవును, ఈ అమ్మాయి స్వీకరించింది. అవును, వీడు స్వీకరించాడు. నీ గురించి యేసే ఆమెన్ చెప్తాడు అనుకుంటున్నారు? సీరియస్గా ఆలోచించారు. పెద్ద ఇమోషనల్ టచ్ ఎండింగ్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. సీరియస్గా ఆలోచించారు. మన బతుకు ఎందుకు ఎలా ఉందో చెప్పారు. ఎందుకు మన జీవితం స్టక్ అయిపోయిందో చెప్పారు. కనెక్షన్ లేదు. మన జీవితం ఫ్రీ అవ్వాలంటే ఏం జరగాలో చెప్పాను. ఈరోజు ఇప్పటిదాకా మీరు యేసు ప్రభువుని అంగీకరించకపోతే ఇప్పుడు కూడా చేయొచ్చు. యేసయ్యా, ఈ మాటలు వింటా ఉంటే నాకు అర్థమవుతుంది నా బతికేంత దరిద్రమైంది, నన్ను క్షమించు, నేను నా హృదయంలోకి రండి, నేను మిమ్మల్ని స్వీకరిస్తాను, కమింగ్ టు మై హార్ట్. మీరు హృదయపూర్వకంగా ఇప్పుడు ఆ మాట చెప్పగలిగితే ఇప్పటికిప్పుడు మీ పేరు జీవగ్రంథంలో రాస్తాడు. ఇప్పటికిప్పుడు నీ జీవితాన్ని ఫ్రీ చేస్తాడు. నేను ఒక డ్రగ్ అడిక్ట్ ఒకప్పుడు, దేవుడు నన్ను ఫ్రీ చేశాడు. నేను చేసిందల్లా అదే. ఆ తర్వాత నెమ్మదిగా నా జీవితాన్ని మార్చాను. ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. కానీ దానికి ఆరంభం ఐ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. హ్యావ్ యూ? తలంచండి, కళ్ళు మూసుకోండి. ఒక 2 minutes సైలెంట్గా ఉంది. 2 minutes. ఆ 2 minutes మీరేం ప్రార్థన చేయరు. మీ గురించి మీరు ఆలోచించండి. భ్రష్ట మనసు ఉన్న వాళ్ళు ఏమేమి చేస్తారో అక్కడ రాశారు. హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా ఎవరెవరినో పెట్టుకుంటానని రాశారు. మీ హృదయంలో ఎవరున్నా, మీ హృదయంలో ఏదుంది? భ్రష్ట మనసున్న మీరు ఏం చేస్తున్నారు? ఎలాంటి స్నేహితులంటే మీకు హ్యాపీ? మీ గురించి మీరు ఆలోచించండి. అలాంటి భయంకరమైనటువంటి జీవితంలో ఉంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకోసం తాను చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. ఫెయిల్ అయిన మిమ్మల్ని పాస్ చేయడానికి, నరకానికి వెళ్ళి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాను. యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు. మీరు స్వీకరిస్తారా? యేసయ్య నా హృదయంలోకి రండి, ఇప్పుడే రండి, నన్ను క్షమించండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాను. అదేవిధంగా తలంచి కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయకముందు ఒక చిన్న మాట. మనం ఒక చిన్న వాక్య భాగాన్ని స్టడీ చేసాం. ఆ వాక్యము అనే అర్థంలో మన జీవితాన్ని మనం చూస్తున్నాం. దేవుడు మీతో మాట్లాడితే మీరు జీవిస్తున్నటువంటి పాప జీవితం మీకు అర్థమవుతుంటే, ప్రభువా నన్ను క్షమించు అని అడగడానికి మీరు ఇష్టపడుతుంటే ప్రార్థన చేయండి. యేసయ్యా నన్ను క్షమించు, నా హృదయంలోకి రా, నేను బయటికి తోసేసాను, నన్ను క్షమించు, నా హృదయంలోకి రా. ఆ మాట మనస్ఫూర్తిగా చెప్పండి. నన్ను క్షమించేసాను, ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. ఈ మధ్యాహ్నం మీలో ఎవరన్నా ఇలాంటి ప్రార్థన చేయడానికి ఇష్టపడితే సంకోచించదు. మీ పెదాలు తెరిచి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. అలా మీరు ఏమన్నా ప్రార్థన చేస్తుంటే మీ గురించి నేను కూడా ప్రార్థన చేస్తాను. ఈరోజు నేను నా లైఫ్లోకి యేసయ్యను ఆహ్వానిస్తాను, నా జీవితంలోకి యేసయ్యను ఆహ్వానిస్తాను. యేసయ్యను నేనే తోసేసాను బయటికి. యేసయ్య నా హృదయంలోకి రమ్మంటాను అని మనస్ఫూర్తిగా మీరు ఏమన్నా ప్రార్థన చేయడానికి ఇష్టపడితే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. జస్ట్ లిఫ్ట్ అప్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ పుట్ ఇట్ డౌన్. దట్స్ ఇట్. మిగిలిన ఎవరు చూడొద్దు. ఇట్స్ ఎ వెరీ సీక్రెట్, పవిత్రమైనది. కనెక్షన్ రెస్టోర్ చేసుకోవడానికి చేసే పని. చేతులు దించేయండి. ఎవరైతే చేతులు ఎత్తారో నాకు తెలిసి కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ ఒకసారి పని చేయండి. ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళు మాత్రమే ఉన్న చోటన లేచి నిలబడి తలంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను.
మిగిలిన వాళ్ళు ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు లేశారు మీకు అనవసరం. మీ పక్కన వాళ్ళు వేశారు కదా అని మీరు నవ్వుతారు. ఇది వ్యక్తిగతమైన నిర్ణయం. లేచినటువంటి వాళ్ళు మీ కుడి హస్తాన్ని మీ హృదయం మీద పెట్టుకోండి. ఈ చిన్న ప్రార్థన నా వెంట చెప్పండి. యేసయ్యా, ఈ మధ్యాహ్నం నాతో మాట్లాడారు. నేను నిన్ను బయటికి తోసేశాను, నన్ను క్షమించు. నా హృదయంలోనికి ఈ మధ్యాహ్నం ఆహ్వానిస్తున్నాను. నన్ను క్షమించు, నాలో మీరు ఉండండి, నిత్య జీవాన్ని అనుగ్రహించండి. యేసు నామంలో ప్రార్థన చేయించున్నాను. ఆమేన్. కూర్చోండి. మా దేవా, మా ప్రభువా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడడానికి మీకు వందనాలు. చక్కటి సమయానికి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. వీరితో ప్రభువా, ఈ విషయాన్ని ఇంత విస్తృతంగా ఆలోచించడానికి మీరు సహాయం చేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని మా జీవితంలో భద్రపరచుకోవడానికి కృప చూపించమని, ఇంకా మొండి వైఖరితో ఉన్న బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు. యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి.